నమస్తే, వీటీవీకి స్వాగతం. నేను మీ మాధవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు తురగ శ్రీరామ్ గారు. వారు సామాజిక, ఆధ్యాత్మిక అలాగే రాజకీయ విశ్లేషకులు. వారితో మాట్లాడి రాజకీయాలపైన చర్చించబోతున్నాం. వారు ఎలాంటి అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సార్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు చూసుకున్నట్లయితే తెలంగాణలో రెగ్యులర్గా మనకు తెలుస్తూనే ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాలతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడే ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కన్నా ముందుగానే జగన్ ప్రభుత్వం అయితే అక్కడ పరిపాలించడం జరిగింది. దానిలో రెండిట్లో వ్యత్యాసం మీరు ఏది గమనించారు? ఏ ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందా, చేయట్లేదా? అంటే ఎవరి స్టైల్ వాళ్ళు. ఒక్కొక్క ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యతలు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమం చేయడం, ఆ బటన్ నొక్కడం ద్వారా ప్రజలకి నేను డబ్బులు వేస్తున్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఆయన ప్రాధాన్యత అది. దానివల్ల ఏమైంది, అప్పట్లో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. అంటే రోడ్లు వేయడం కానీ, లేదంటే అక్కడ బిల్డింగ్లు కట్టడం కానీ, లేదంటే కంపెనీలు తీసుకురావడం కానీ, ఇలాంటి వాటన్నిటిలోనూ వెనకబడిపోయింది ప్రభుత్వం. సో ఆయన ప్రాధాన్యత ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు కదా, నేను డబ్బులు ఇస్తాను కదా అనుకున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, డబ్బులు ఇవ్వడంతో పాటు అభివృద్ధి కూడా చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. ఓకే. సో దానికోసం దావోస్ వెళ్తున్నారు, వేరే వేరే కంపెనీలని విదేశాల నుంచి పెట్టుబడిదారులని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు రోడ్లు కార్యక్రమాలు చేస్తున్నారు, అటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గతంలో వాళ్ళని ఏవైతే విమర్శలు చేశారో వాటినే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమ విషయంలో కంటిన్యూ చేస్తున్నారు. గతంలో ఆ ప్రభుత్వం అప్పుడు ఏమన్నారు, ఇలా సంక్షేమం ఇచ్చుకుంటూ పోతే మనం శ్రీలంక లాగా అయిపోతాం అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి మళ్ళీ వచ్చారు. మరి ఇప్పుడు శ్రీలంక అవ్వకుండా ఇప్పుడు ఇదేమన్నా అమెరికా అయిపోతుందా? డబ్బులన్నీ ఇంకా ఎక్కువ ఇస్తే జనాలకి ఇచ్చేసి పంచిపెట్టేసారు. మొత్తం బొక్కసంలో ఉన్న డబ్బులన్నీ ప్రజలకు పంచిపెట్టేశారు అనుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ పంచిపెట్టేశారు అనుకోండి, ఇదేమన్నా శ్రీలంక అమెరికా అవుతుందా? మరి ఏమైంది అంటే, మనం ఏదైతే తప్పని చెప్పామో అదే తప్పుని ఇంకా పెద్ద తప్పుగా చేస్తున్నాం మనం. ఓకే. అభివృద్ధికి గతంలో అసలు అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం కొంత ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఆ విషయంలో ఎంతో కొంత ప్రయత్నం జరుగుతోందన్న ఉన్న డబ్బులు ఎక్కడ ఇప్పుడు చివరికి ఏమైంది, ఈ సంక్షేమం కోసం వాళ్ళకన్నా మేము ఎక్కువ ఇస్తామని చెప్పడం వల్ల ఈరోజు చూడండి, మెడికల్ కాలేజీల విషయం తీసుకుంటే, మెడికల్ కాలేజీలు వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు వేరే వేరే ఖర్చు పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు 4-5 మెడికల్ కాలేజీ బిల్డింగ్లు కంప్లీట్ చేయగలిగారు, మిగతా కంప్లీట్ చేయలేపారు. అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు వీళ్ళ దగ్గర కూడా అంతకన్నా ఎక్కువ సంక్షేమానికి ఖర్చు చేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం బట్టి అసలు బిల్డింగ్లే మేము కంప్లీట్ చేయలేమని చెప్పి 2 చేతులు ఎత్తేసి పీపీపీ అంటున్నారు. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్గా వెళ్ళిపోతున్నాం, ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వెళ్తాం అంటున్నారు. ఇదంతా దేనికి జరుగుతోంది, వాళ్ళకి తప్పని చెప్పి అంతకన్నా పెద్ద తప్పు మీరు చేయడం వల్ల. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు మీ దగ్గర అసలే డబ్బులు లేవు. సో రెండు వాళ్ళు ఏదైతే మనం విమర్శించామో అదే పని మనం చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అయితే వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు చెప్పినట్లుగా ఈ బటన్ సిస్టమ్ వల్ల ప్రజలందరినీ కూడా ఆర్థికంగా దెబ్బతీసినట్లుగానే ఉంది అనేసి చాలామంది అన్నారు. ఎందుకంటే అసమర్థులుగా తయారయ్యారు. నెల కాగానే మాతృవడి, ఇవన్నీ అమ్మఒడి పథకాలు, ఈ వడి ఆ వడి అని చెప్పేసి అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన ప్రభుత్వం ఏమంటుందంటే, మేము వచ్చేసరికి కూడా మొత్తం అప్పుల కుప్పగా మార్చేసింది వైఎస్ఆర్ సర్కార్, అందుకని చెప్పేసి ఇప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటుంది. మరి దానిని మీరు ఎలా సమర్థిస్తారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్య పనిచేసి ఆయన వెళ్ళిపోగానే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు కూడా అదే పని చెప్పాడు. ఆయన అదే మొత్తం అంతా ఖాళీ చేసిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేసిపోయారు. అప్పట్లో మీరు గుర్తుంటే కనుక ఆర్థిక మంత్రి చేసిన యనమల రామకృష్ణుడు గారు ఆయనే స్వయంగా చెప్పాడు, ఆయన దగ్గరే ఉందా మొత్తం మేము ఖాళీ చేసామని చెప్పి. అంటే స్వయంగా తెలుగుదేశానికి సంబంధించిన ఆయనే చెప్పాడు, మేము మొత్తం ఖాళీ చేసాం, అక్కడ ఆయన చేయడానికి కూడా ఏమీ లేదని. అయినా నానా తిప్పలు పడి ఈయన ఏదో చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఈయన రాగానే వీళ్ళు కూడా అదేమంటున్నారు, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారని. ఆల్రెడీ ఖాళీగా ఉన్న దాని మీద ఎట్లా కొట్ట నడిపించుకుని మళ్ళీ వచ్చారు, సేమ్ ఖాళీగానే ఉంది.
ఖాళీగా ఉండటం అనేది కామన్. దాని తర్వాత నుంచి ఇప్పుడు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటే అప్పుల మీద నడుస్తుంది. అప్పులు తీసిరు. అప్పుడు ఆయన్ని విపరీతంగా వ్యాఖ్యానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, అప్పులు చేస్తున్నాడు అప్పులు అయిపోతున్నాయని. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అప్పులు చేస్తే కానీ రాష్ట్రం నడవలేని పరిస్థితి. సో అప్పుడైనా అప్పుల మీద నడిచింది, ఇప్పుడైనా రాష్ట్రం ఖాళీ, ఖజానా ఖాళీ అనేది అది మాత్రం వాస్తవం. దానివల్ల ఇప్పుడు మెడికల్ కాలేజీలు కట్టలేమని 2 చేతులు ఎత్తేసారు కదా. 6,000 కోట్లు మేము ఖర్చు పెట్టలేమని చెప్పి 2 చేతులు ఎత్తేసారు. కానీ 1,00,000 కోట్లు పెట్టి అమరావతి మాత్రం కడతానని చెప్తున్నారు. 6,000 కోట్లు లేవని చేతులు ఎత్తేసిన వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టి మేము అమరావతి కడతామంటున్నారు. అంటే 10 బిల్డింగులు మేము కట్టలేమని చెప్పిన వాళ్ళు ఏకంగా పెద్ద సిటీనే కడతామని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది మీరు ప్రజలే ఆలోచించుకోవాలి. మరి వైఎస్ పార్టీ ఉన్నప్పుడు అమరావతిని 3 రాజధానులుగా విభజిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క అమరావతిని కూడా అంటే ఒక రాజధానిని కూడా ఎందుకు నిర్మించలేకపోయాడు? డబ్బులు లేవు. ఆయన అప్పుడే చెప్పాడు కదా, మా దగ్గర లేవండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీనికి 1,00,000 కోట్లు అవుతుందని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1,00,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర 1,00,000 కోట్లు లేవు, ఎట్లా కడతాం మేము, కాబట్టి మేము కట్టలేము అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు ఉంచేసి మిగతాదంతా మేము విశాఖపట్నం వెళ్ళిపోతాం అని చెప్పాడు, కర్నూలులో కొన్ని పెడతామని చెప్పాడు. అది ప్రజలకి నచ్చలేదు, ఆయన తీసి పక్కన పెట్టారు. సార్ మీది వైజాగ్ కదా, సో వైజాగ్లో అందమైన అద్భుతమైన కొండ ఉంది. దాని చుట్టూ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు అంటూ నిర్మించి ఆ కొండని బోడిగుండు చేసేసి అక్కడ ప్యాలెస్లు అంటూ నిర్మించడము, మరి దానికి ఎలా వచ్చాయి డబ్బులు? ఒక్క అమరావతి నిర్మించుకోవడానికే టీడీపీ ప్రభుత్వం డబ్బులు మిగల్చలేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేను 3 అమరావతులు కావాలి, 3 రాజధానులు కావాలి అని చెప్పేసి ఎందుకన్నాడు? మరి ఆ గుట్ట చుట్టూను గుండెందుకు గీకారు? దానిపైన అంతంత కాస్ట్లీ పెట్టి ఎందుకు మరి ప్యాలెస్లు కట్టారు? అదే చెప్తున్నా, వీళ్ళ దగ్గర నిజంగా కట్టడానికి ఎక్కడ ఉండొచ్చు. అదే చెప్తున్నా, వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు లేవన్నారు, కానీ 500 కోట్లు మాత్రం ఉన్నాయి. ఒక బిల్డింగ్ కట్టడానికి 500 కోట్లు మాత్రం ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకెళ్లి ఒక్క విశాఖపట్నంలో ఆ ఒక్క బిల్డింగ్ మీద పెట్టేసి అక్కడ పెద్ద రాజసౌధాన్ని నిర్మించుకుని అక్కడ నేను ముఖ్యమంత్రిని అంటే అక్కడ ఉన్న అప్పట్లో ఉన్న ఒక స్వామీజీ చెప్పారు ఇక్కడ కూర్చుంటే కనుక నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అన్నది చాలా మంది మాట్లాడుతున్న మాట. సో అట్లా ఎవరో చెప్పుడు మాటలు విని నేను ఇక్కడ పైన కూర్చుంటే నా కాళ్ళ కింద మొత్తం నగరం అంతా ఉండాలి, ఎదురుకుండా నాకు సముద్రం ఉండాలి, నేను ఒక పెద్ద మహారాజాలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. అందుకని అంటున్నా, అంటే ప్రజల కన్నా కూడా ప్రాధాన్యతలు, వ్యక్తిగతమైన ప్రాధాన్యతలు ఆ రోజు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఏమైంది, ఆ బోడిగుండు కొట్టిన దాన్ని పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చింది. 1.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు దాకా దాన్ని ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి, పాడుపెట్టే పరిస్థితి. పాడుపెడితే ఏమైంది, మొత్తం పెచ్చులన్నీ ఊడి కింద పడిపోతున్నాయి. అది 500 కోట్లు పెట్టి కట్టినా, 5,000 కోట్లు పెట్టి కట్టినా దాన్ని మెయింటెనెన్స్ లేకపోతే పోతుంది. ఇప్పుడు అదే అయింది, మెయింటెనెన్స్ లేదు, అక్కడ పెచ్చులు ఊడిపోయి కింద పడిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాక జుట్టు పిక్కుంటున్నారు. సో అంటే ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి. అలాంటి ప్రాధాన్యతలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లో ఉండాలనుకున్నాడు కాబట్టి సామాన్యులకి దూరం అయిపోయాడు. ఎంత డబ్బులు వేసినా కూడా ఈయన మనకి 5 పైసలు మనకి ఇచ్చి 500 ఆయన జేబులో వేసుకుంటున్నాడు అన్నది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఆయన తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అయినా సక్రమంగా నడుస్తుందంటే వాళ్ళు విమర్శించిన ఆ ప్యాలెస్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం 1.5 సంవత్సరాల తర్వాత కూడా 3 పార్టీలు ఉండి కూడా, ఒక పార్టీ కూడా కాదు, 3 పార్టీలు ఉండి ఒక బిల్డింగ్ మీద ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తారు? ఒక బిల్డింగ్ మీద ఒక నిర్ణయం తీసుకోలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తుంది? సో ఇది కూడా విమర్శల పాలవుతుంది. అప్పుడు నువ్వు ఆయన్ని విమర్శించడం కాదు, విమర్శించావు బాగానే ఉంది, కరెక్టే, నువ్వు వచ్చి ఏం చేసావు, ఇది కదా ప్రజలు చూసేది. ఊరికే విమర్శించావు, బాగుంది, భలే విమర్శించారు, కరెక్టే, వీళ్ళు వచ్చి బాగు చేస్తారేమో అనుకుంటే వీళ్ళకి వేసారు ఓట్లు. 1.5 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు దాని మీద డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. నువ్వు సమర్థవంతంగా పరిపాలిస్తున్నట్టు ఎట్లాగా? అందువల్ల ప్రజల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద కూడా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, వ్యతిరేకత భావాలు ఏర్పడ్డాయంటారా? ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలోనే వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు, దాడులు జరిగినాయి, దేవాలయాల మీద దాడులు జరిగినాయి అన్నారు. ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి, రథాలు తగలబడిపోయినాయి, రాముడి తలకాయని తీసేసిన పరిస్థితులు మనం చూసాం. అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆంజనేయుడు చెయ్యే కదా, కాలే కదా మాట్లాడారు. అప్పుడు ప్రభుత్వం విమర్శల పాలైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో పోనీ ఏమైనా అద్భుతాలు జరుగుతున్నాయి, ఏమన్నా హిందువులకి ఏమైనా బాగు చేస్తున్నారంటే
మొన్న వినాయక చవితి జరిగింది. వినాయక చవితి ఊరేగింపులు జరుగుతుంటే పోలీసులే తన్నడం మొదలెట్టారు. భక్తుల్ని పోలీసులు తన్నారు, లకారాలతో తిట్టి భక్తుల్ని తన్నారు. మహిళల్ని, అది కూడా ఎస్సీ మహిళ, అది కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే పార్ట్గా ఉన్న భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్న ఆవిడ్ని పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారు పోలీసులు. అది కాకుండా పోలీసులే స్వయంగా మీరు మసీదు ముందు నుంచి వెళ్ళేటప్పుడు మీ ఊరేగింపు అక్కడ దాకా మసీదు దగ్గరలోకి 100 మీటర్ల దగ్గరలోకి రాగానే మీరు మైకులన్నీ ఆపేయాలి. మసీదు దాటేటప్పుడు మసీదు ముందు నుంచి వెళ్ళేటప్పుడు ఎటువంటి నినాదాలు ఇవ్వకూడదు. మసీదు దాటిన తర్వాత మళ్ళీ 100 మీటర్ల అవతలకి వెళ్ళిన దాకా మీ మైకులు పని చేయకూడదు అని చెప్పి పోలీసులే స్వయంగా ఆంక్షలు పెట్టారు. అసలు ఇది ఏం ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏం ప్రభుత్వం? అది పబ్లిక్ రోడ్డు. పబ్లిక్ రోడ్లో నువ్వెవడు అసలు వద్దని చెప్పడానికి? అంటే నువ్వు ఎంత వివక్ష చూపిస్తున్నావు హిందువుల విషయంలో. పైగా కొన్ని చోట్ల క్రిస్టియన్స్ వచ్చి దాడులు చేశారు ఈ ఊరేగింపుల మీద, రాళ్లతో దాడులు చేశారు. అయినా సరే ఈ ప్రభుత్వం చేమ కుట్టినట్టన్నా ఉందా? వాళ్ళ మీద ఎక్కడన్నా కేసులు పెట్టారా? ఎక్కడా కేసులు పెట్టలా. ఇంకా ఎదురు హిందువుల మీద కేసులు పెడుతున్నారు. నువ్వేం చెప్పొచ్చావు, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు హిందువుల మీద, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి నువ్వు ఇప్పుడు పోలీసులను బూటకాలతో తన్నిస్తున్నావు, నువ్వు లకారాలతో తిట్టిస్తున్నావు. అప్పుడు మేము ఆటోమేటిక్గా హిందువుల్లో నీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ రేపు పొద్దున ఓట్లు వేరుగా, నీ మీద వ్యతిరేకత పెరిగిపోయిందిగా. అటు వైసీపీ వద్దనుకున్నారు, ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఏమో ఇంకా బూటకాలతో తన్నిస్తుంది, ఇప్పుడు వీళ్ళు కూడా వద్దనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరి ప్రజలకి ఆల్టర్నేట్ ఏంటి? అయితే వాళ్ళకి ఓటు వేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఓటేస్తే దేవాలయాలు పడగొడుతున్నారు, వీళ్ళకి ఓట్లు వేస్తేనేమో బూటకాలతో తంటున్నారు. పరిస్థితి హిందువుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అందుకనే హిందువులు మూడో ప్రత్యామ్నాయం కోసం వెయిట్ చేస్తున్నారు. మా కర్మ ఏంటి? అయితే వాళ్ళకి మా బలవంతం ఏంటి? అయితే వాళ్ళకి ఓటేయాలి, లేదా వీళ్ళకి ఓటేయాలి, మాకు ఆల్టర్నేట్ లేకుండా చేస్తారా? మాకు ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ఈరోజు హిందువులు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అది కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు, భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీకి అలాంటి పరిస్థితులు వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటని ఈరోజు ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేను అన్కాంప్రమైజ్డ్ హిందూ అన్నాడు. ఏమైంది? ఆయన మాట్లాడలేని పరిస్థితి. బూటకాలతో తంటుతుంటే, హిందువులను బూటకాలతో తంటుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడలేని పరిస్థితులు. సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు హిందువులందరూ కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఒక మసీదు ముందు నుండి మన హిందూ సాంగ్స్ అవన్నీ మైకులన్నీ ఆపేయాలని అన్నారు. మరి అలాగే ఇప్పుడు మన ఎన్నో దేవస్థానాలలో, ముఖ్యంగా తిరుపతి చూసుకున్నట్లయితే ఇంక కొన్ని దేవస్థానాలలో కూడా ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కువగా అన్యమతస్థులు, మన ఒక మతస్థులనే కాదు అన్ని మతస్థులు కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి అది కరెక్టేనా? అంటే మనం ఒక మసీదు నుండి వెళ్ళడానికి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు మరి అన్య మతస్థులు మన దేవస్థానాలలో వర్క్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. దీన్ని మేము విమర్శించాం, గతంలోనే విమర్శించాం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము స్వయంగా స్వామీజీలతో సహా మేము వెళ్ళి అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడున్న టీటీడీ ఈఓకి మేము చెప్పడం జరిగింది, మీరు వీళ్ళందరినీ ఉంచడం కరెక్ట్ కాదని చెప్పి. మాకు తర్వాత మమ్మల్ని సమర్థిస్తూ అప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు ఆయన వాళ్ళందరికీ చెప్పారు, మీరు తప్పుకోండి, మీ అంతటి మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి, లేదంటే మిమ్మల్ని తీసేయడమా లేదంటే వేరే చోటికి పంపించడం ఏదో చేస్తామని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన క్రిస్టియన్స్ నువ్వు ఇలాగ అంటావా అని చెప్పి ఆ మాట పైకి అనకుండా ఇమ్మీడియట్గా ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన తీసుకెళ్ళి ఎక్కడో బాపట్లలో ఏదో వ్యవసాయానికి సంబంధించిన ఒక అధికారిగా తీసుకెళ్లి పడేశాడు. అంటే వాళ్ళ ప్రాధాన్యతలు అలా ఉన్నాయి. అంటే ఆయన అసలు ఓతు తీసుకోవడమే బైబిల్ మీద పక్కన పెట్టుకుని ఓతు తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకన్నా ఆయన నుంచి ఏం ఆశిస్తాం మనం? ఆ రోజు ఆయన చీఫ్ సెక్రటరీ తీసేయడం మొదలుపెట్టి దేవాలయాల మీద దాడులన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. సరే ఈ ప్రభుత్వం మాకు వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వంలో టీటీడీలో చైర్మన్గా ఉన్న ఆయన రాగానే నేను ఈ అన్యమతస్తుని తీసేస్తాను అని చెప్పారు. మేమందరం సంతోషించాం. ఆయన ఆ ప్రయత్నం చేద్దామని చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న అధికారులు ఈయనకి సహకరించట్లా.
ఎందుకు అక్కడ ఉన్న అధికారులందరూ వైసీపీ వాళ్ళు పెట్టిన అధికారులందరూ ఉన్నారు. వాళ్ళే స్వయంగా వైసీపీ వాళ్ళు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి అంతకుముందు చైర్మన్గా చేసిన ఆయన, నువ్వేం చేయగలవయ్యా, నువ్వు మా వాళ్ళు 2000 మంది నేను ఆల్రెడీ పెట్టాను టీటీడీలో అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు సహకరించట్లా. అది కాకుండా ఈ ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వీళ్ళు మాటికి కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఏదైనా చర్యలు తీసుకుందాం అంటే కోర్టుకు వెళ్ళిపోతున్నారు. కోర్టుకు వెళ్ళిపోయేసరికి అది ఎప్పటికి తేలుతాయో తెలియదు. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే అక్కడ సిగ్గు లేకుండా దేవుడి దగ్గర వేతనాలు తీసుకుంటారు, పెద్ద పెద్ద శాలరీస్ తీసుకుంటారు, తిరునామం కనీసం పెట్టరు. అక్కడ తిరునామం పెట్టరు, శాలరీస్ కావాలి, అన్ని కావాలి, కానీ ప్రసాదాలు తీసుకోరు. ప్రసాదం దేవుడు ఇచ్చే అక్కడ ఇచ్చే జీతం మాత్రం డబ్బుల రూపంలో అయితే కావాలి, తీసుకుంటారు. పైగా ఎంత దారుణం అంటే అసలు తిరుమలలో ప్రతి నిమిషం గోవిందనామం వినపడాలి. అట్లాంటిది ఒక స్వామీజీ తిరుమలలో గోవిందనామం చెబితే అక్కడున్న ఎవరు సెక్యూరిటీ అతను స్వామీజీని చేతితో లాక్కుని పక్కకి తీసుకొచ్చాడు. నువ్వు గోవిందనామం చెప్పడానికి వీల్లేదు తిరుమలలో, కనీసం తిరుపతిలో కాదు, తిరుమలలో దేవుడి గుడి ఎదురకుండా గోవిందనామం చెప్పడానికి వీల్లేదని స్వామీజీని పక్కకి లాగేసిన పరిస్థితి. వీళ్ళందరూ అక్కడ చేరారు, అన్యమతస్తులు చేసిన పనులు. వీళ్ళు పైనేమో ఉద్యోగం చేస్తాడు, కిందకి వెళ్ళేమో ఫాస్టర్ గా పని చేస్తాడు. చర్చికి వెళ్ళటం కూడా కాదు, చర్చిలో వీళ్ళే ఫాస్టర్లుగా ఉంటారు. అయినా సరే ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది ఉద్యోగస్తులు అయితే అసలు మెయిన్ గేట్ లోంచి రాకుండా వెనక నుంచి వస్తారు. ఎందుకు, మెయిన్ గేట్ లోంచి లోపలికి వెళ్ళంగానే ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటాయి. లోపలికి వెళ్ళంగానే ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూడాల్సి వస్తుందని అట్లా వెళ్లకుండా వెనక గేట్ లోంచి ఆఫీసుల్లోకి వెళ్ళే అంత ఇష్టం లేని, అంత వాళ్ళు దేవుడు అంటే పడని వాళ్ళు అక్కడ పనిచేస్తారు. అంత పక్కదారి తప్పుకొని వెళ్ళే అంతగా ఉన్నప్పుడు సిగ్గు లేకుండా అక్కడ జాబులు చేయడం ఎందుకండి? డబ్బు అంతే, డబ్బు ప్రధానం. చివరి వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే, మొన్న ఈ మధ్య ఒక పాస్టర్, ఆయన పైన పెద్ద ఉద్యోగస్తుడు, పెద్ద స్థాయిలో పెద్ద ఆఫీసర్, కిందేమో పాస్టర్. ఆయన నేను ఒక సైతాను సింహాసనం వేసుకుని కూర్చున్న చోట నేను ఉద్యోగం చేయాల్సి వస్తుందని చెప్తున్నాడు. అంటే ఎవరు సైతాను? వెంకటేశ్వర స్వామిని సైతాను సింహాసనం వేసుకుని కూర్చున్న చోట నేను ఉద్యోగం చేయాల్సి వస్తుంది అని. ఇష్టం లేకపోతే మరి వెళ్ళిపోవచ్చు కదా. డబ్బు మాత్రం కావాలి, ఆ దేవుడు దగ్గర భక్తులేసిన డబ్బులు కావాలి. ప్రసాదం తినరు, దేవుడికి పెట్టిన ప్రసాదం తినరు, ఆ దేవుడికి భక్తులు ఇచ్చిన డబ్బులు మాత్రం వీళ్ళకి కావాలి. అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. వాళ్ళు నిజంగా బైబిల్ నమ్మిన వాళ్ళైతే ఆ పని చేయకూడదు. బైబిల్ నిజంగా నమ్మావా, నువ్వు దాన్ని నమ్ము, అదేం చెప్పిందో దాని ప్రకారం చెయ్యి. లేదా నువ్వు హిందువుగా ఉన్నావా, హిందూ ధర్మం ఏం చెప్తుందో ఆ ధర్మాన్ని ఆచరించు. నువ్వు నా ఘర్కా నా ఘాట్గా అన్నట్టు నువ్వు బైబిల్ అంటావు, నేను పాస్టర్ని అంటావు, వచ్చి బైబిల్కి వ్యతిరేకంగా వచ్చి హిందూ దేవుడి దగ్గర పని చేస్తావు, అక్కడ ఇచ్చిన డబ్బులు తీసుకుంటావు, దాంతోనే నీ జీవితం వెళ్తుంది, నువ్వు ఫుడ్ అంతా నీకు దాని మీద వెళ్తుంది. ఎంత ఆ దేవుడికి ద్రోహం, ఈ దేవుడికి ద్రోహం. అలాంటి వాళ్ళు పేరుకి మాత్రం క్రిస్టియన్, తినేదంతా హిందువుల డబ్బు. అంటే ఇంకొకటి అండి, ఇక్కడ ప్రసాదం మాత్రమే వద్దంటున్నారు, కానీ ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ వస్తున్న ప్రతి రూపాయి కూడా అది ప్రసాదం లాగానే తీసుకెళ్లి మళ్ళీ అన్ని అవే డబ్బులతో కొనుక్కొని అదే సిగ్గు లేకుండా తినడం ఏంటి వీళ్ళంతా? ఖచ్చితంగా సిగ్గులేందనమే అది. అసలు నీచానికి దిగజారడం అంటే అదే చెప్తున్నా. నువ్వు ఏం క్రిస్టియన్ ధర్మాన్ని నమ్ముకున్నావో దానికి ద్రోహం చేస్తున్నావు, హిందువులకి ద్రోహం చేస్తున్నావు. మళ్ళీ 10 మందికి చెప్పే పాస్టర్లు, పైగా 10 మందికి చెప్పే పాస్టర్లు మీరు 10 మందితో చెప్పించుకోవాల్సిన పరిస్థితి, చీకొట్టించుకునే పరిస్థితి. అటు నిజమైన క్రిస్టియన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వీళ్ళని చీకొడతారు. సిగ్గు లేకుండా నువ్వు బైబిల్ గురించి మాట్లాడుతూ, బైబిల్ని ప్రచారం చేస్తూ, బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళి ఎలా పనిచేస్తున్నావు నువ్వు అక్కడని వాళ్ళు చీకొడతారు. నిజమైన క్రిస్టియన్లు అయితే, నిజమైన హిందువులందరూ ఎటు తిరిగి నేను చీకొడతారు. సిగ్గు లేకుండా ఎలా తింటున్నావురా, నీ ప్రసాదం పనికిరాదు కానీ మేము ఇచ్చిన డబ్బులు పనికి వచ్చినాయా, ఆ దేవుడి మీద నువ్వు పడి బతుకుతున్నావా అని చెప్పి వీళ్ళు తిడతారు. అంటే దిగజారుడుతనానికి పరాకాష్ట. మళ్ళీ వీళ్ళకి సర్టిఫికేట్లు మాత్రం హిందూ సర్టిఫికేటే కావాలి. ఎందుకు, క్యాస్ట్ పోతే రిజర్వేషన్ పోతుంది. ఇళ్లలో అందరూ రిజర్వేషన్ల మీద వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మళ్ళీ హిందూ బేస్ మీదే నీకు ఉద్యోగం వచ్చింది కూడా హిందూ బేస్తో. నువ్వేమో క్రిస్టియన్ గా మళ్ళీ బతుకుతావు. నిజంగా క్రిస్టియన్ గా ఉంటే నువ్వు ఇమ్మీడియట్ గా నువ్వు మారిపోవాలి, సర్టిఫికేట్ మార్చుకోవాలి. నువ్వు ఎస్సీ గనక ఒకవేళ మతం మారిపోతే ఇమీడియట్ గా బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. బీసీసీ అయితే ఉద్యోగం పోతుంది. అందుకని దొంగ సర్టిఫికేట్ మీద బతుకుతావు, హిందూ దేవుడి డబ్బులతో బతుకుతావు, మాట్లాడేది ప్రచారం చేసేది మాత్రం యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తావు. ఏం బతికిది,
ఏమన్నా అంటేనేమో కోర్టుకి వెళ్తావు. ఈ కోర్టులు కూడా ఎందుకు దీన్ని సమర్థిస్తున్నాయంటారు? సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రం అంటే ఇప్పుడు ఒక రకంగా ఇష్టం లేనప్పుడు, ఇప్పుడు మనం ఒక దగ్గర ఉన్నాము అంటే మనకు అక్కడ నచ్చలేదు అంటే మనం వెళ్ళిపోతాం ఆబ్వియస్గా. ఇది కోర్టు ఎందుకు ఆ తీర్మానం చేయలేకపోతుంది, నీకు నచ్చని దగ్గర నువ్వు ఉద్యోగం చేయకుండా వెళ్ళిపోమని చెప్పేసి? కోర్టుకి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యం ప్రకారం ఆయన హిందువుగా ఉన్నాడు సర్టిఫికెట్లో. కోర్టుకి వెళ్ళి నేను హిందువునే చెప్తాడు, నేను క్రిస్టియన్ అని చెప్తే ఇమీడియట్గా పోతుంది ఉద్యోగం. ఇక్కడ మాత్రం క్రిస్టియన్ గా ఉంటాడు, మనం ఏమైనా చర్యలు తీసుకుందాం అని చెప్తేనేమో కోర్టుకి వెళ్ళి నేను హిందువుని, నేను నా మీద వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఆపండి అని చెప్తాడు. కోర్టు ఏం చూస్తుంది, ఏ సర్టిఫికేట్ ఉందని చూస్తుంది. హిందూ ఎస్సీ అని సర్టిఫికేట్ ఉంటుంది. కోర్టు ఏం చేయగలుగుతుంది? ఇది చేయవలసింది ఎవరు? ఎంఆర్ఓలు, విఆర్ఓలు, వీళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు కనుక ఇమీడియట్ గా తక్షణం చర్యలు తీసుకుని వాళ్ళు క్రిస్టియన్స్ అని ప్రకటించి వాళ్ళని ఎస్సీ సర్టిఫికేట్ ని బీసీ సర్టిఫికేట్ కి బీసీసీ సర్టిఫికేట్ మారిస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగం పోతుంది. అప్పుడు కోర్టు కూడా వెళ్ళవయా నువ్వు పనికిరావు అని చెప్తుంది. అంటే ప్రభుత్వాలు పైకి చెప్పే మాటలు ఒకటి, ఆచరణ వేరేగా ఉంటుంది. గతంలో ఇది వీళ్ళందరినీ కూడా దళిత క్రైస్తవులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. వీళ్ళనే దళిత క్రైస్తవులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు. అంటే ఏంటి, పైకి ఏది మాట్లాడినా వీళ్ళ మైనారిటీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దానివల్ల అసలు దళిత క్రైస్తవులు ఏంటి, క్రైస్తవులు అయితే దళితులు కాదు, దళితులు అనేవాళ్ళు అది క్యాస్ట్, ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు. నువ్వు వాళ్ళని పట్టుకుని దళిత క్రైస్తవులు అని ఎప్పుడైతే అన్నావు ఇమ్మీడియట్ గా మీరు బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చేయాలి. అది మాత్రం ఇవ్వరు. వీళ్ళకి మళ్ళీ ప్రభుత్వాలే వాళ్ళకి పాస్టర్లకి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తాయి. వాళ్ళ పండుగలు వస్తే వాటికి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బోనస్లు ఇస్తారు. నువ్వు బోనస్ ఇచ్చావంటే ఆ బోనస్ తీసుకున్నవాడు క్రిస్టియన్ అని నువ్వు అధికారికంగా ఒప్పుకున్నట్టే కదా, వాడిని బీసీ సర్టిఫికేట్ చేయాలి కదా, అది మాత్రం చేయరు. మళ్ళా అంటే వెన్నుపోటు పొడుస్తున్నారు. చూడండి మీరు, హిందువులని వెన్నుపోటు పొడవడానికి వీళ్ళందరూ కూడా కొమ్మక్కవుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అందుకనే చెప్తున్నారు, అందుకనే హిందువులకి అటు చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులు అనగానే ఈయన్ని నమ్మడానికి లేకుండా అయిపోయింది, దళిత క్రైస్తవులు అనే మాట జగన్మోహన్ రెడ్డి మాడితే ఆయన్ని నమ్మడానికి లేకుండా పోయింది. అందుకనే హిందువులు ఈరోజు వీళ్ళిద్దరూ కాదు, ఎట్టి పరిస్థితిలో వీళ్ళు మనకి న్యాయం చెయ్యరు, మనకి థర్డ్ ఆల్టర్నేటివ్ కావాల్సిందే, హిందూ ధర్మం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మనం అక్కడ తెచ్చుకోవాలి, హిందూ ధర్మం కోసం పనిచేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం తెచ్చుకోవాలని చెప్పి ఈరోజు స్వామీజీలు అందరూ మాట్లాడుతున్నారు, హిందూ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు, దానికి రంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు హిందువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్, ఇప్పుడు మీరు స్వామీజీలు అందరూ అంటున్నారు, పరిపూర్ణానంద స్వామి హిందూపురంలో నించున్నారు, మరి ఆయనకి ఎందుకు ఓట్లు రాలేదు, ప్రజలు ఎందుకు ఆయనని ఈ హిందూయిజం కోసము సపోర్ట్ తీసుకోలేకపోయారు? అదే చెప్తున్నా. ఇప్పుడు హిందువులు నిన్నటిదాకా పార్టీల విధానంలో ఆలోచించారు. ఈ పార్టీ కాకపోతే ఈయన సరిగా పనిచేయట్లేదు, సరే ఆయనకి వేద్దాం, ఆ పార్టీకి వేద్దాం అని చెప్పి అలా ఆలోచించారు. అలా ఆలోచించడం వల్లనే హిందుత్వం బేస్గా ఓటింగ్ ఎక్కడ జరగల. హిందుత్వం బేస్గా ఓటింగ్ జరిగితే భారతీయ జనతా పార్టీ గెలవాలి కదా. ఏపీలో ఎక్కడ భారతీయ జనతా పార్టీ గెలవదు, అయితే తెలుగుదేశం గెలుస్తుంది, లేకపోతే వైసీపీ గెలుస్తుంది. సో హిందుత్వ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆలోచించలా. ఇప్పుడు ఏమైపోయింది, మనం అలా ఆలోచించకపోవడం వల్ల మనకే నష్టం జరుగుతోంది. మన దేవాలయాల్ని పడగొడుతున్నారు, ఆ పార్టీ అవని ఈ పార్టీ అవని మన దేవాలయాన్ని పడగొడుతున్నారు. 2014-19 మంది ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో విజయవాడలో గుళ్ళన్ని పడగొట్టారు కదా. అబ్బాయి ఈ ప్రభుత్వం లాభం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏమైంది, రాముడు తలకాయ తీసేయడం దగ్గర నుంచి రథాలు తగలెట్టేశారు కదా, రథాలు, టెంపుల్స్ స్మాష్ చేయడము. బాబా ఇదేంటారు బాబు, ఇది ఇంకా ఘోరంగా ఉందని చెప్పి మళ్ళీ ఈయన తీసుకొచ్చారు. మళ్ళీ ఈయన తీసుకొస్తే ఇప్పుడు బూటకాలతో అంటున్నారు కదా. ఇన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం హిందుత్వ బేస్ తో ఆలోచించకపోతే, ఆ విధమైన మైండ్ సెట్ తో మనం ఆలోచించకపోతే నష్టం మనకు జరుగుతోంది. గతంలో దేవాలయాలను పడగొట్టారు, ఆ తర్వాత రథాలను తగల పెట్టారు, ఇప్పుడు ఏకంగా మన బూటకాలతో డైరెక్ట్ గా మన్నే వచ్చి అంటున్నారు. ఎన్నటిదాకా దేవాలయాన్ని పడగొడితే సరే దేవాలయం ఏదో గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ అటాక్ అనేది దేవాలయం దగ్గర నుంచి మనుషుల దాకా వచ్చేసింది. హిందువులనే కొట్టేసేదాకా, పోలీసులే తన్నేదాకా. బయట వాడు ఎవడో తంతే అది వేరే విషయం. పోలీస్ తన్నాడంటే ఏంటి, ప్రభుత్వం తన్నినట్టు.
ప్రభుత్వంతోనండి. పోలీస్ అంటే ప్రభుత్వ రిప్రజెంటేటివ్. పోలీసులే డైరెక్ట్ గా బూటకాలతో లకారాలతో హిందువులు తిట్టి తంతున్నప్పుడు అప్పుడు కదా ఆలోచన వచ్చింది, లేదు ఇక లాభం లేదు, నిన్నటిదాకా మనం తప్పు చేసాం, పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు నిలబడతానంటే మనం ఎట్టిపడి ఓటేయలేదు, పరిపూర్ణానంద స్వామికి ఓటేయలేదు. కానీ ఇంకొక ఇద్దరు స్వామీజీలు కూడా ప్రయత్నం చేశారు పోటీ చేద్దామని, కానీ వాళ్ళకి పార్టీలు టికెట్లు ఇవ్వాల. ఎందుకు ఇవ్వాల? ఇలాగే జరుగుతున్నాయి. వీళ్ళు హిందుత్వ మైండ్ సెట్ తో ఆలోచించట్లేదు. ఏపీలో ఈ స్వామీజీలు మనం నుంచోబెట్టిన గెలవరు అని చెప్పి వాళ్ళకి టికెట్లు కూడా ఇవ్వాల. సో అందుకని ఇప్పుడు మైండ్ సెట్ అనేది మారుతోంది. ఇప్పుడు స్వామీజీలో మార్పు లేదు. మన ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు స్వామీజీలే పోటీ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మొన్న పరిపూర్ణానంద స్వామి పోటీ చేశారు, ఒక ఇద్దరు స్వామీజీలు పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు, ముగ్గురు. కానీ ఈసారి ఎన్నికల్లో 30 మంది కన్నా ఎక్కువ స్వామీజీలు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెడదాం కాసేపు. అంటే స్వామీజీల మైండ్ సెట్ కూడా ఏ విధంగా మారుతోంది, లేదు మనం ముందుకు రాకపోతే ఇక్కడ మార్పు అనేది జరగదు అని చెప్పి ఇప్పుడు స్వామీజీలు వస్తున్నారు. మీకు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం 30 మంది స్వామీజీలు సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి. ఇది కాకుండా హిందూ సంఘాల నాయకులు చాలా మంది రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కి హిందూ సంఘాల నాయకులు డైరెక్ట్ గా ఇంత ముందు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. లేదు మనం ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మనని వాడుకుని మనం ద్వారా హిందువుల ఓట్లన్నీ వేయించుకుని వీళ్ళు మనని గుర్తించట్లేదు, హిందువులనేమో బూటకాలతో తంటున్నారు. ఇక లాభం లేదు, మనమే రావాలి, మనమే డైరెక్ట్ గా రావాలి, మనమే మన హిందువుల కోసం మనమే పనిచేయాలి అని చెప్పి నిర్ణయించుకుని ఇప్పుడు హిందూ సంఘాల నాయకులు కూడా రాబోయే ఎలక్షన్ లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళు ఎంతవరకు గెలుస్తారు ఏంటి అనేది మనం పక్కన పెడతాం. అంటే హిందువుల మైండ్ సెట్ ఏ విధంగా మారుతోంది. ఎప్పుడైతే హిందువుల మైండ్ సెట్ అనేది మారిందో మెజారిటీ ఉన్నది హిందువులు. ఈ రాబోయే రోజుల్లో ఈ రోజు స్వామీజీలు రెడీ అవుతున్నారు, హిందూ సంఘాల నాయకులు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. దీని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో రాబోయే రోజుల్లో ఇంకా గనక ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ హిందువుల మీద దాడులు జరిగితే ఆటోమేటిక్ గా మైండ్ సెట్ అనేది హిందువుల మైండ్ సెట్ అనేది మారుతుంది. ఒక్కసారి ప్రజల మైండ్ సెట్ మారితే దాన్ని ఎవ్వరు ఆపలేరు. సైలెంట్ గా ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో చూసాం. వై నాట్ 175 అనుకున్నాడు ఆయన. ఆయనకు వచ్చినవన్నీ అలా వచ్చినాయి. మనం బోల్డ్ అంత డబ్బులు ఇచ్చాం, అందరు మనకి వేసేస్తారు అనుకున్నారు. ఇప్పుడు అలా వై నాట్ 175 అనుకున్నాడే, ఎటుపోయాడో తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గతంలో ఒకసారి దెబ్బతిన్నాడు ఆయన, ఏది దేవాలయాలు పడగొట్టాడు విజయవాడలో అని చెప్పి ఆయన తీసేసారు, పక్కన పెట్టారు, ఒకసారి అనుభవం ఉంది. అయినా సరే మళ్ళీ అలాంటివే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఈసారి ఇంకా అగ్రెసివ్ గా నిర్ణయాలు హిందువులు తీసుకున్నారు అనుకోండి, మెజారిటీ ఓటర్లు ఎవరు? హిందువులు. మెజారిటీ ఓటర్లు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మారడం అనేది పెద్ద కష్టం కాదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఎక్కువ క్రిస్టియానిటీ పెరిగిందని అంటున్నారు, అది కరెక్టేనా? వాస్తవంగా జరిగింది కూడా అదే. అప్పుడు చర్చిలకి సంబంధించి అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు, పాస్టర్లకి ప్రోత్సాహకాలు ఇచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ లో మరి అంత లేదు. కానీ ప్రత్యేకించి పాస్టర్లకు జీతాలు కూడా ఇస్తాం, మౌలానాలకు జీతాలు కూడా ఇస్తాం అని చెప్పి గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అసలు జీతాలు ఇవ్వాల్సింది, ప్రభుత్వం జీతాలు ఇవ్వాల్సింది ఎవరికి? దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు? దేవాలయాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటికి ఇవ్వాల్సిన జీతాలు గాని ప్రోత్సాహకాలు గాని ప్రభుత్వంతో సంబంధం లేని మౌలానాలకి క్రిస్టియన్స్ కి ఇస్తా ఉన్నారు. చర్చిలకి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు, అవి ఇండివిజువల్ గా ఉన్నాయి. మసీదులన్నీ ఇండివిజువల్ గా ఉన్నాయి. వాళ్ళకి ప్రభుత్వానికి ఏ రకమైన లింకు లేదు, సంబంధం లేదు. ప్రభుత్వాలు అనేవి అసలు మతపరంగా పనిచేయకూడదు. మతపరంగా పనిచేయకూడని వాళ్ళు మతపరంగా పనిచేస్తామని చెప్పి డైరెక్ట్ గా చెప్పి మౌలానాలకి పాస్టర్లకి వాళ్ళకి ఇచ్చారు. అనేకమైన చర్చిలు అనధికారికంగా చర్చిలు పెడుతుంటే వాటి మీద ఏ చర్యలు తీసుకోలేదు. హిందువులు కంప్లైంట్లు ఇస్తే కూడా వాటి మీద చర్యలు తీసుకోలేదు. ఇంకా ప్రోత్సహించారు. ప్రోత్సహించేసరికి ఏమైంది? ఆఖరికి డిగ్రీ చదువుకోనివాడు, ఇంటర్ చదువుకోనివాడు, 10th కూడా తప్పినవాడు కూడా నేను పాస్టర్ అని చెప్పి వచ్చేసారు. బైబిల్ ఒకటి పట్టుకోవడం నేను పాస్టర్ అంటాం. ఎందుకు? ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ప్రభుత్వం చక్కగా సౌకర్యాలన్నీ కల్పిస్తోంది. సో ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. మతం అనేది బిజినెస్ గా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చింది, లాభం లేదు బాబు, ఈయన మరీ ఘోరాలు చేస్తున్నాడు. అది కూడా ఆ డబ్బులు కూడా ఎవరి డబ్బులు తీసుకెళ్ళాడు? హిందూ దేవాలయాల డబ్బులు తీసుకెళ్లి, హిందూ దేవాలయాల్లో వచ్చిన భక్తులు వేసిన డబ్బులు తీసుకెళ్లి
వాటిని వాళ్ళందరికీ పప్పు బెల్లాలాగా పంచి పెడుతున్నాడు, ఈ లాభం లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడన్నా అనాథరైజ్డ్ చర్చిలు ఎక్కడ ఒక్కటి మూయించే కార్యక్రమం ఎక్కడ చేసిందా? లేదు. మాస్టర్లకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని ఆయన ఆపేసిందా? లేదు. అంటే ఏంటి, ఇలాంటి విషయాల్లో మాత్రం మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పోటీ పడుతున్నారు. కానీ దాన్ని ఖండించడంలో ఇప్పుడు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోతున్నాడు. అందులో పార్టీగా గవర్నమెంట్ లో ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీ మాట్లాడలేకపోతుంది. బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా సమర్థించదు కదా, ఎందుకు సైలెంట్ గా ఉంటుంది మరి? రాజకీయ అవసరాలు. ఇక్కడ పార్ట్నర్ గా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. పార్ట్నర్ గా లేకపోతే ఏంటి పరిస్థితి? గవర్నమెంట్ పడిపోతుంది. అందుకని ఈ ప్రభుత్వాన్ని పడగొడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడని అది కాకపోయినా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో ఇవాళ అవసరం ఉంది. అక్కడ కూడా కోయిలేషన్ గవర్నమెంట్, అక్కడ అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడట్లేదు. మాట్లాడలేని పరిస్థితికి భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయేసరికి నేను అన్కాంప్రమైజ్డ్ సనాతన అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి నోరు కూడా మూతపడిపోయేసరికి ఇప్పుడు హిందువులే రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి, హిందూ సంఘాల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి, హిందూ స్వామీజీలు నిర్ణయాలు తీసుకుని ఇక లాభం లేదు, వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు, మూడో ప్రత్యామ్నాయాన్ని మనమే తీసుకొద్దామని చెప్పి అందుకోసం ఇప్పుడు స్వామీజీలు ముందుకు రావడానికి కానీ, హిందూ సంఘాల నాయకులు ముందుకు రావడానికి కానీ, మూడో ప్రత్యామ్నాయాన్ని మనమే తీసుకొద్దాం అనుకోవడం కానీ కారణం అది. వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము సనాతన ధర్మం కోసం పనిచేస్తామని చెప్తున్నారు తప్ప చేయట్లేదు. వాళ్ళ నోళ్ళు మూతపడిపోయినాయి. ఎక్కడ మాట్లాడగలిగారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా మాట్లాడగలిగారా? బూటకాలతో తంతుంటే ఏమన్నా పోలీసుల మీద చర్యలు తీసుకునేలాగా చేయగలిగారా? భారతీయ జనతా పార్టీ ఏమైనా చేయగలిగిందా? కేవలం వాళ్ళ సెక్రటరీగా ఉన్న ఎస్సీ మహిళలను తిట్టారు కాబట్టి ఆ ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకున్నారు తప్ప మిగతా విషయాల్లో, సామాన్యుల విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడలేని పరిస్థితి. సో అందువల్ల లాభం లేదు, ఈ పార్టీలు నమ్ముకుంటే లాభం లేదు, మన సమస్యల కోసం మనమే ముందుకు రావాలి, మనమే ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈరోజు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళందరూ కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం తీసుకువస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తారు. దాన్ని ఉపయోగించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళ ఏం చేస్తారు అనేది రాజకీయాలు ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి. సో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే మాత్రం మూడో ప్రత్యామ్నాయానికి రంగాన్ని సిద్ధం చేసే కార్యక్రమం హిందువులు చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు అంటున్న ధోరణిని బట్టి ఓన్లీ బుట్కాలతో తన్నారు, వాళ్ళు వచ్చి క్రిస్టియానిటీని పెంచారు, ఇదంతా ఉంది. కాకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగానే ఉంది. సో వీళ్ళు ఇంకా 3 సంవత్సరాలు ఉంది గతంతో పోల్చుకున్నట్లయితే. ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాలలో ఏవైనా చేయడానికి అవకాశం ఉందంటే మీరు అసలు అక్కడ ఏం లేదు అవకాశం, ఇంకా అప్పులు తేవడమే జరుగుతుంది అంటున్నారు. అసలు అభివృద్ధి జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అభివృద్ధి జరిగే అవకాశం అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నాకు 2 కళ్ళు అని చెప్పి పోలవరం నాకు ఒక కన్ను, అమరావతి నాకు ఒక కన్ను, ఏపీ అంటే అమరావతి పోలవరం చెప్పారు. ఆ 2 కంప్లీట్ చేయలేకపోయారు. కంప్లీట్ చేయలేకపోవడం వల్ల ఈయన చెప్పిన 2 చేయలేదు, మిగతా అభివృద్ధిని పక్కన పెట్టి అంతా డబ్బులన్నీ ఈ 2 మీద ఖర్చు పెట్టాడని చెప్పి అప్పట్లో జనానికి వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడైనా ఆయన తీరు ఏమైనా మార్చుకున్నారంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మిగతా రాష్ట్రం అంతటి గురించి మాట్లాడకుండా మళ్ళీ పోలవరం అమరావతి అంటున్నారు. ఇప్పుడైనా ఈ 3 సంవత్సరాల్లో ఈయన అమరావతిని కంప్లీట్ చేయగలరా? 1,00,000 కోట్లు ఈయన దగ్గర ఉన్నాయా? లేవు. నీకు పెట్టుబడిదారులు పరిగెట్టుకు వస్తున్నారంటే అక్కడ పరిగెత్తుకు వస్తున్న దాఖలాలు మనకి ఎక్కడ? అమరావతికి పరిగెత్తుకు వస్తున్న దాఖలాలు ఏదో 1-2 కంపెనీల పేర్లు చెప్తున్నారు తప్ప విచ్చలవిడిగా వస్తున్న పరిస్థితి అయితే లేదు. ఒక పెద్ద నగరం తయారైపోయే పరిస్థితి కనిపించట్లా. కేంద్ర ప్రభుత్వం నీకు ఎంతవరకు సహాయం చేస్తుంది? నీకు రోడ్లు వేయడానికి సహాయం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి అంతవరకు సహాయం చేస్తుంది. దాంతో నీకు నగరం అయిపోతుందా? అంటే అమరావతి నువ్వు కంప్లీట్ చేయగలుగుతావా? చేయలేవు. పోలవరం దాని పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ప్రతిసారి ఇంకో విదేశాల నుంచి ఎవరో రావాల్సి వస్తుంది, దాన్ని ఏదో మళ్ళీ పరిశీలిస్తాల్సి వస్తుంది, అక్కడ ఏదో మళ్ళీ రిపేర్లు చేయాల్సి వస్తుంది, అదేం వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ కొట్టుకుపోయినా అంటారు, మళ్ళీ విదేశాల నుంచి మళ్ళీ నిపుణులు రావాల్సి వస్తుంది. అక్కడే జరుగుతుంది. ఇంకా అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి చేసినప్పుడు ఎంతవరకు ఉందో ఇప్పటికీ అంతవరకే ఉంది. కేంద్రం ఇస్తున్న డబ్బులన్నీ దానికి ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు అదనంగా కేంద్రం ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఎంత ఇస్తుందో తెలియదు. నువ్వు నీ టెన్యూర్లో
అమరావతినన్నా పూర్తి చేయగలవా? అది కూడా ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఈ రెండు కూడా మళ్ళీ ఈ రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ రెండు కూడా చేయకుండా మిగతా రాష్ట్రం అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేది నీకు డబ్బులు లేకుండా, ఎందుకంటే ఇందాక నేను చెప్పా ప్రైవేట్ కళాశాలలు కట్టాలంటేనే మెడికల్ కాలేజీలకి నా దగ్గర డబ్బులు ఏమని చెప్పారు. ఇంకా నీకు 6,000 కోట్లకి నీకు డబ్బులు లేకపోతే నువ్వు రోడ్లు ఏమేస్తావు, నువ్వు విశ్వవిద్యాలయాలు ఎలా కట్టగలవు, లేదంటే ఆనకట్టలు ఎలా కట్టగలుగుతావు, లేదంటే స్కూల్ బిల్డింగ్లు ఎలా కట్టగలుగుతావు, ఏది చేయడానికి డబ్బులు లేవని చెప్పేస్తావు కదా. 10 బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు లేవన్నప్పుడు ఇన్ని రోడ్లు ఎలా వేస్తావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ ఎలా వేస్తావు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎలా చేస్తావు? దీనికి ఏది చేయాలన్నా కూడా ఎవరో రావాలి, ఏదో డబ్బులు పెట్టాలి. ప్రతిదీ పీపీపీ అంటున్నావు, లేదంటే P4 అంటున్నావు. P4 కూడా ఏంటి, దానికి కూడా ఎవరో ఒకళ్ళు పెట్టుబడులు పెట్టాల్సిందే. ఎవరో ఒకళ్ళు ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతాన కొంతమందిని దత్తని తీసుకుని వాళ్ళకి సహాయం చేయాలి. అంటే నువ్వు చెయ్యవు, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రైవేట్ వ్యక్తులు చేయాలి, అది కూడా బలవంతాన్ని చేయాలని చెప్తున్నారు. P4 ఎక్కడైనా సక్సెస్ అయిందా? అనౌన్స్మెంట్ అయితే చేశారు. P4 పోనీ సక్సెస్ అయిందా? అవదు. ఎందుకు అవ్వదు? బలవంతంగా చేస్తే ఏది అవ్వదు. సో ప్రైవేట్ వాళ్ళు నీకు పెట్టుబడులు పెట్టడానికి పూర్తి స్థాయిలో నీకు సహకరించక, నీ దగ్గర డబ్బులు లేక నీ అభివృద్ధి ఎంతవరకు చేయగలుగుతావు? ఓ పక్కన అభివృద్ధి సంతృప్తికరమైన స్థాయిలో అభివృద్ధి చేయక సంక్షేమం మాత్రం చేస్తాను, లేదంటే నేను ఆ పోలవరం అమరావతి మాత్రమే చూసుకుంటాను అని చెప్పి ఆ రెండు కూడా కంప్లీట్ అవ్వకపోతే ఓవరాల్గా చివరికి ఏం మిగులుతుంది? అసంతృప్తి అనేది ప్రజల్లో మిగులుతుంది. ఇప్పుడు నేను సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అన్న పోనీ చేయగలుగుతున్నావా? నువ్వు 4 పథకాలు చేసావు, 6 అయిపోయినాయని చెప్తున్నావు. అంటే మహిళలకు ఎక్కడిచ్చావు డబ్బులు? నువ్వు ఇస్తా అన్నావు కదా, ప్రతి మహిళకి ఇస్తా అన్నావు కదా, ఇవ్వగలుగుతున్నావా? ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినట్టు, ఫ్రీ బస్ ఇచ్చారు. 4లో ఫ్రీ బస్ ఒకటి, ప్రతి మహిళకి డబ్బులు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల ఎంత ఇస్తాం, 1800 ఎంత ఇస్తా ఉన్నారు. ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వలేకపోతున్నారు. యువతకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే కనుక మేము వాళ్ళకి పెన్షన్ లాగా ఇస్తాం అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, ఇస్తున్నారా? ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వకుండానే సూపర్ 6 అయిపోయానని చెప్పి ఆల్రెడీ ఒక మీటింగ్ పెట్టేసుకుని ఆహా ఓహో అని చెప్పి జబ్బలు కొట్టేసుకున్నారు. మళ్ళీ ఇస్తున్న వాటిల్లో కూడా నువ్వు రైతులకి సంబంధించి ఇస్తున్న డబ్బులు గతంలో జగన్మోహన్ రెడ్డి తను చెప్పిన దాన్ని కేంద్రం ఇచ్చిన డబ్బులతో లింక్ పెడితే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇస్తానన్నదేమో నువ్వు సొంతంగా ఇస్తా అని చెప్పి కేంద్రం ఇస్తున్న డబ్బులతో లింక్ పెట్టి నువ్వు ఇస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైతులకు ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో లింక్ అప్ అయ్యేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పు చేశాడో నువ్వు చెప్తున్నావో అదే తప్పు నువ్వు చేసావు నీ సూపర్ 6 లో కూడా. నువ్వు ఎలక్షన్ అప్పుడు చెప్పలా నేను కేంద్రం ఇచ్చే డబ్బులు కలుపుకుని ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, నువ్వు చెప్పలా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే నీది తప్పేగా. సో సూపర్ 6 అనేది ఎలా కంప్లీట్ అయింది? కంప్లీట్ అవ్వకపోతే మరి అసంతృప్తి అనేది వస్తుంది కదా. సూపర్ 6 అవ్వక, అటు రాజధాని అవ్వక, ఇటు పోలవరం అవ్వక, రోడ్లు అవ్వక, పెట్టుబడిదారులు రాక ఎలా చేయగలుగుతావు నువ్వు? అంటే ఒక సర్కస్ లాగా చేస్తే కాదు, ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఆ ప్రణాళికాబద్ధంగా చేసి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ నిన్ను ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో, ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్పలేం, కానీ ప్రజలను సంతృప్తికరమైన స్థాయిలో చేయలేదు. ఎందుకు? అప్పుడున్నది విడిపోయిన రాష్ట్రం, ఈయన బాగా అనుభవజ్ఞుడు, రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని తీసుకొచ్చారు. ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్కి నువ్వు రాలేకపోయావు కాబట్టి ఇమీడియట్ పక్కన పెట్టారు. అదే సాటిస్ఫాక్టరీ లెవెల్కి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన రాలేకపోయాడు కాబట్టి ఆయన తీశారు. ఇప్పుడు నువ్వు కూడా నీ పరిస్థితి చూస్తుంటే అలాగే కనబడుతోంది. నెక్స్ట్ నువ్వు వస్తావని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మరి నువ్వు రాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డేనా? అంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్లని, ఇద్దరు ఫెయిల్యూర్ క్యాండిడేట్లనే ఎన్నుకోవాల్సిన పరిస్థితి. సో అందుకని ఆల్టర్నేట్ కోసం జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు, సీఎం పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ కేసీఆర్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ జగన్ కానీ, అందరూ సతీ సమేతంగా వెళ్ళి స్వాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. కానీ వీళ్ళు ముగ్గురు వెళ్ళడం అయితే చూసాం. కానీ మరి వైఎస్ జగన్ ఎందుకు ఎప్పుడు సింగిల్గానే పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది? దానికి కారణం ఏంటి? అంటే భారతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అన్కాంప్రమైజ్డ్ సనాతని అన్నారో, భారతిరెడ్డి గారు అన్కాంప్రమైజ్డ్, ఆవిడ బైబిల్ నమ్మే వ్యక్తి, క్రిస్టియన్, అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి రాదు. ఆవిడ గుడికి రావడం ఇష్టం ఉండదు. ఈయనంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తప్పనిసరి ఆ గుడికి వెళ్తాడు తప్ప, అది సాంప్రదాయంగా వస్తుంది, తప్పదు, ముఖ్యమంత్రి వెళ్ళాలి కాబట్టి, ఆ పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి కాబట్టి ఈయన బలవంతాన్ని వెళ్ళేవాడు తప్ప అది చేయడానికి కూడా ఆవిడ ఇష్టపడలేదు. అందువల్ల ఆవిడ రాదు.
రానప్పుడు ఏం చేస్తాడు, అందుకని ఈయన ఒంటరిగానే వెళ్ళేవాడు. ఈయన అసలు మామూలుగా అయితే ఈయన క్రిస్టియన్, ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు నేను క్రిస్టియన్ అని. అట్లాంటప్పుడు వెళ్ళి అక్కడ సంతకం పెట్టాలి, రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. ఆ సంతకం పెట్టడు, భార్య ఏమో ఈయనతోటి రాదు, అందువల్ల ఒంటరిగా వెళ్ళి ఇచ్చేవాడు. మేము ఎన్నో సార్లు విమర్శించాం, అయినా సరే అదే తంతు జరిగింది. చివరికి మా విమర్శలు తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, తెలివితేటలు ఉంటే పర్వాలేదు కానీ అతి తెలివితేటలు ఉంటే కనుక కష్టం. అందువల్ల ఏం చేశాడు, మనం ఇది వెళ్ళటం, మనని అనవసరంగా వీళ్ళందరూ విమర్శించడం, ఈ శ్రీరాము, ఆ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వీళ్ళందరూ విమర్శిస్తారు, మాటికి ప్రెస్ మీట్లు పెట్టి అందెడుతుంటారు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్యాలెస్ లోనే ఖాళీ గ్రౌండ్ ఉంటే అక్కడ సెట్టింగ్ వేసాడు. సెట్టింగ్ వేసేసి ఆ సెట్టింగ్ లోకి వెళ్ళి అక్కడికి సెట్టింగే కాబట్టి అక్కడికి మాత్రం భారతి రెడ్డి గారు కూడా వచ్చారు. భారతి సతీ సమేతంగా వెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నట్టు నటించి, తీర్థం ఇస్తేనేమో ఇట్లా తీసుకుని ఇలా పక్కకి పోసేసి, ప్రసాదం ఇస్తే తీసుకున్నట్టు ఇట్లా అని ఇట్లా పక్కకి పెట్టేసి పక్కకి తుడిచేసుకుని ఇలాంటివన్నీ చేసి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. అయితే సమస్య ఏంటంటే కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు కెమెరా లేకుండా నువ్వు ఎంత చేసి ఎవరితో రాయి చేసుకో, అబ్బో బ్రహ్మాండంగా పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాబోలు అనుకుంటారు. కానీ కెమెరాలు క్లోజప్లు పెడుతున్నాయి. ఈయన మీద ఎప్పుడైతే నమ్మకం లేదో ఇంకా క్లోజప్లు పెట్టడం మొదలెట్టినాయి కెమెరాలు. దొరికిపోతున్నారు, తీర్థం పక్కకి పోసేయడం, ఆ ప్రసాదం ఇస్తే తీసుకుని ఇలా కచ్చివులో పెట్టేసి పక్కకి తీసేయడం, ఇవన్నీ కనబడుతున్నాయి. అందువల్ల నువ్వు సెట్టింగ్ వేసుకుని అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దొరికిపోయావు. అంటే నువ్వు దొరికిపోయే దొంగలాగా తయారైపోయింది పరిస్థితి. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన ఎప్పుడు ప్రతి ఏ దొంగతనం చేసినా దొరికిపోతాడు. అట్లాంటి పరిస్థితి. అదే నువ్వు హిందువుల దగ్గర డ్రామాలు ఆడితే ఎట్లా, జోకర్ టైప్ లో అయిపోయింది జగన్ పరిస్థితి. నువ్వు హిందువుల దగ్గర డ్రామాలు ఆడితే ఎట్లా చెప్పండి. కాబట్టి ఏంటంటే అందుకే ఈ డ్రామాలన్నీ చూసిన తర్వాత ఎలాంటివి చేయాలో అదే పని చేశారు. నువ్వు జనాన్ని ఫూల్ చేద్దాం అనుకుంటే జనం నిన్ను 5 సంవత్సరాల తర్వాత ఫూల్ చేసి బాబు కూర్చోమ్మ పక్కన అని చెప్పి చాలా 5 ఏళ్ళు బాగా కష్టపడ్డారని. అంటే అతనికి వాళ్ళ తండ్రి గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్సిడెంట్, అంటే నేను ఏదైతే 7 కొండలు ఉన్నాయో 7 కొండలు తీసేసి ఇది చేస్తానని చెప్పగానే హెలికాప్టర్ నుండి పడిపోయాడు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అది కొంచెం కూడా పశ్చాత్తాపం కలగట్లేదంటారు? పశ్చాత్తాపం ఎవరికి కలుగుతుంది? హిందువులైతే, హిందూ దేవుడి మీద నమ్మకం ఉంటే అలాంటి వాళ్ళకి పశ్చాత్తాపం కలుగుతుంది. వీళ్ళు చెప్పాను అన్కాంప్రమైజ్డ్ క్రిస్టియన్స్ వీళ్ళు, అందువల్ల వీళ్ళకి అలాంటివన్నీ ఏమీ లేవు. మూర్ఖపు క్రిస్టియన్స్ అనుకోవచ్చు, అన్కాంప్రమైజ్. మూర్ఖత్వం అన్నా కానీ హిందూ దేవుళ్ళు నమ్మరు. నువ్వు 7 కొండలు 2 కొండలు అనటం వల్లే అది జరిగింది అనేది వాళ్ళు నమ్మరు. ఏదో జరిగింది, ఏదో రిలయన్స్ వాళ్ళు ఏదో చేశారు అని చెప్పి ప్రచారం చేసుకుని డైవర్షన్ పాలిటిక్స్, అంటే వాళ్ళ పద్ధతి అది. రిలయన్స్ వాళ్ళు చేశారన్నారు, చివరికి ఆ రిలయన్స్ వాళ్ళని మళ్ళీ కలుపుకు తిరిగాడు ఈయన, వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇచ్చాడు, అదంతా వేరే విషయం. సో ఇది 7 కొండల్ని 2 కొండలు అనటం వల్ల ఇది జరిగిందని మొత్తం ప్రపంచం అంతా నమ్మింది, కానీ వాళ్ళు నమ్మల. భయం అనేది ఉంటే కదా, దేవుడు అంటే భయం ఉంటే లేదా తప్పు చేయకుండా ఉంటారు. నీకు ఆ దేవుడు అంటే భయం లేదు, భయం లేనప్పుడు ఇలాగే జరుగుతుంది, రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏపీలో జగన్ది అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుకున్నాము. రైట్ నా ఇప్పుడు మనం తెలంగాణలో కేసీఆర్ పాలన 10 ఏళ్ళు సాగింది. అక్కడైనా చంద్రబాబు నాయుడు గెలిచి ఓడిపోవడం 5 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ తిష్ట వేసుకున్నట్టుగా తెలంగాణని 10 ఏళ్ళు కేసీఆర్ పాలించాడు. దాని తర్వాత ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, మన రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఆ హామీలతోనే వచ్చారు. సేమ్ అక్కడ ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఎలా అంటున్నాడో మొత్తం అప్పుల కుప్పగా ఉందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే అంటున్నాడు. అయితే ఈ పాలనలో మీరు చూసిన వ్యత్యాసాలు ఏంటి? ఆయన సెంటిమెంట్ తోటి వచ్చాడు, తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చాడు, అయితే ఆయన వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోటి వచ్చిన మనిషి తర్వాత అధికారం నెత్తికెక్కి ఆ తెలంగాణనే పక్కన పెట్టాడు, తెలంగాణ పదాన్నే తన పార్టీలోంచి తీసేశాడు. అంటే ఏ స్థాయికి పర్వర్షన్ వెళ్ళిపోయింది. నేనే తప్ప తెలంగాణ కాదు, తెలంగాణ మనుషులు కాదు, తెలంగాణ ఓటర్లు కాదు, నేనే ఒక దేవుడిని అని చెప్పి, కొత్త దేవుడు అండి అని చెప్పి ఇంతకుముందు ఆయన పేరేంటి, ఆయన ఎవరు పాత ఆయన రావు గోపాలరావు గారు
ఆయన ఆయన అనుకునేవాడు ఒక సినిమాలో సినిమాలో నేను కొత్త దేవుడు అని చెప్పి పెద్ద పాట ఉంది. నన్నే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండి అండి అని చెప్పి పాట. అలాగ అయిపోయింది ఈయన పరిస్థితి. నేను తెలంగాణ నమ్ముకుని వచ్చాను, తెలంగాణ సెంటిమెంట్ని నమ్ముకుని వచ్చాను, నేను తెలంగాణ సెంటిమెంట్ని నమ్మాను, తెలంగాణ తీసుకొచ్చానన్న భ్రమలో నాకు ఓట్లేశారు. ఈ తెలంగాణ అన్న దాన్ని మనం కాపాడుకోవాలి, ఆ సెంటిమెంట్ని కాపాడుకోవాలన్న ధ్యాస పోయి నేనే దేవుణ్ణి, నేనే గాంధీ మహాత్ముణ్ణి, ఈ దేశాన్ని తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు జాతిపిత ఎలాగయ్యాడో నేను తెలంగాణ పితని అన్న పరిస్థితికి వచ్చేసి ఇప్పటికి కూడా కేటీఆర్ గారు మాట్లాడతాడు అన్నమాట. తెలంగాణ బాపు అని పిలిపించుకున్నారు ఇప్పటికి కూడా. అంటే ఏ స్థాయి భ్రమంలో కొత్త దేవుడు అయిపోయాడు వీళ్ళు. కొత్త దేవుడు అయిపోయి నన్నే దిక్కని మొక్కని వాడి దిక్కు మొక్కు లేదన్నట్లాగా అయిపోయేసరికి దిక్కు మొక్కు లేకుండా చేసేసారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నంతసేపే కేసీఆర్ అనే వాళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళు ఎప్పుడైతే నువ్వు పార్టీలోంచి తెలంగాణ పదాన్నే పక్కన పెట్టావో, తెలంగాణ మేధావులందరినీ ఎవరైతే నిన్ను భుజాలు ఎత్తుకుని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారో వాళ్ళందరినీ నువ్వు అధికారంలో రాగానే ఒక్కొక్కరిని పక్కన పెట్టేశావో, నీ కుటుంబంలో వాళ్ళకి మాత్రమే అధికారం ఎలా కట్టబెట్టావో అందరూ చూశారు. నా కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురానని చెప్పిన వాడు మొత్తం కూతురుని తెచ్చాడు, కొడుకుని తెచ్చాడు, మేనల్లుని తెచ్చుకున్నాడు, అందరిని తెచ్చుకుని వాళ్లే కోటీశ్వరులు అయిపోవడం చూసి బంగారు తెలంగాణ అవడం పోయి ఈ కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయిపోవడం చూసి మొత్తం ఇది లాభం లేదు, దీన్ని పక్కన పెట్టేయాల్సింది పక్కన పెట్టారు. భరతమాత విగ్రహాన్ని కూడా కవిత పోలికలతోనే పెట్టించారని చెప్పేసి రేవంత్ రెడ్డి మార్పించేయడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు, అసలు తెలుగు తల్లి విగ్రహాన్ని పీకేశారు, తెలంగాణ తల్లి అని సృష్టించారు. తెలంగాణ పోని తల్లినన్నా ఉంచుకున్నారా? ఆ తెలంగాణ తల్లిని కూడా పక్కన పెట్టేశారు. తెలుగు తల్లిని అవసరం తీరిన తర్వాత ఎలా పక్కన పెట్టేశారు, తెలంగాణ తల్లిని కూడా అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ భారతమాతకు వచ్చేసారు. ఆ భారత మాతను కూడా వీళ్ళు నిజంగా కొన్నాళ్ళు కనుక ఇక్కడికి ఎక్కడ అధికారం వస్తే భారత మాతకు పోయి ప్రపంచ మాత వచ్చేది. అందువల్ల వీళ్ళకి మాతతో సంబంధం లేదు, తల్లితో సంబంధం లేదు, ఆ తల్లి సెంటిమెంట్ అనేది లేదు. సెంటిమెంట్ని ఎలా వాడుకోవడం, దానికోసం ఒక తల్లిని సృష్టించడం, ఆ భ్రమంలో జనాన్ని పెట్టడం, వీళ్ళు జాతిపితలు, రాష్ట్రపితలు, ప్రపంచ పితలు అవడం. అందువల్ల మొత్తం వీళ్ళ డ్రామా అంతా అర్థమైపోయి పక్కన పెట్టారు. ఇప్పుడు సరే ఆ దాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. ఈ వ్యాక్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, అధికారం వీళ్ళకి నత్తికెక్కింది, వీళ్ళని ఆల్టర్నేట్ చూడాలి అన్నప్పుడు వ్యాక్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ వ్యాక్యూమ్ని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ద్వారా సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అక్కడ కర్ణాటకను చూసి కర్ణాటక వల్ల ఫ్రీ బస్సు, ఇది ఫ్రీ, అది ఫ్రీ, ఆల్ ఫ్రీ అని ఎలా చెప్పాడో, అలా అధికారంకి వచ్చాడో రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ దాన్ని కాపీ కొట్టాడు. ఇక్కడ కూడా బస్సు ఫ్రీ అన్నాడు, ఇంకోటి అది ఫ్రీ అన్నాడు, ఇది ఫ్రీ అన్నాడు, జనాలందరినీ భ్రమలో పెట్టి ఈయన కూడా అలా అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడేమైంది, అవన్నీ చేయగలుగుతున్నాడా? ఇప్పుడు ఏది చేయాలన్నా నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఈడ్చితంతే కూడా డబ్బులు లేవని ఆయన చెప్తున్నాడు. ముఖ్యమంత్రి స్వయంగా నన్ను ఈడ్చితంతే నా దగ్గర డబ్బులు లేవా అని చెప్పి ఆర్టీసీ వాళ్ళు ఏదో కొద్దిగా బోనస్ పెంచండి అని అడిగితే, నువ్వు నన్ను ఏం చేసినా, నువ్వు నన్ను ఎన్ని తిట్టినా, నన్ను ఈడ్చితనినా, నా దగ్గర నయా పైసలు లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కారణం ఏంటి? అనవసరమైన వరాలు ఇవ్వడం, ప్రజలకి ఫ్రీ అన్ని ఫ్రీ అంటాం, అది చేసే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. తెలంగాణ అనేది విడిపోయిన టైంలో ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ డబ్బులు ఉన్న రాష్ట్రం, అసలు దేశంలోనే బాగా ధనిక రాష్ట్రం ఇది అని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు డైరెక్ట్ గా. ముఖ్యమంత్రిగా ఉండి నా రాష్ట్రం తెలంగాణ దేశంలోనే బాగా ధనిక రాష్ట్రం అని చెప్పినాడు. ఆయన వెళ్ళిపోయి కరెక్ట్ గా 10 సంవత్సరాలకి అప్పుల పాలైపోయింది తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసరికి అప్పుల పాలైన తెలంగాణలో ఇంకా ఫ్రీ 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 అని పెంచి ఇంకా అన్ని ఫ్రీలు ఇస్తుండేసరికి చివరికి ముఖ్యమంత్రి నన్ను ఈడ్చితనినా కూడా నా దగ్గర డబ్బులు లేవని అనౌన్స్ చేసే పరిస్థితి. సో ఇది అన్నాళ్ళు నడుస్తుంది, ఇలాంటి రాజకీయాలు అన్నాళ్ళు నడుస్తాయి. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ స్వయంకృతాపరాధం వల్ల అధికారంలోకి రాల, వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యి ఉంది. జనాలందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు అసలు ఎవరు కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవట్లేదు. కాంగ్రెస్ అంటే వీళ్ళు ప్రతి వాళ్ళు 100 మంది ముఖ్యమంత్రులు నేనే ముఖ్యమంత్రి ప్రతి వాళ్ళు నేనే ముఖ్యమంత్రి అవుతారు, కొట్టుకుంటూ ఉంటారని చెప్పి వాళ్ళ మీద ఎవరికి ధ్యాస లేదు. బీజేపీకి ఓటేద్దామని మొత్తం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సడన్ గా మరి వాళ్ళకి ఏమైందో బండి సంజయ్ లాంటి పనిచేసే నాయకుడిని తీసుకెళ్లి పక్కన మారేశారు. సనాతన ధర్మం కోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి ఒక ఊపుని తీసుకొచ్చిన నాయకుడిని సడన్ గా పక్కన పెట్టేశారు. ఈ రోజు
ఈ రాజాసింగ్ తీసి పక్కన పెట్టేశారు. రాజాసింగ్ తీసి ఇప్పుడు హిందుత్వ కోసమే పనిచేస్తా ఉన్న పార్టీ హిందుత్వ ఎజెండాతో వచ్చిన నాయకుల్ని నోర్లు మూయించేసి పక్కన పెట్టేస్తుంటే ఆ పార్టీ అలా అధికారంలోకి వస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. లాస్ట్ టైం గెలవాల్సిన వాళ్ళు అప్పుడు అలాగే మిస్ అయ్యారు. ట్రైన్ నీకు రెడీగా ఉంది ఎక్కడానికి, ప్లాట్ఫారం నువ్వు టికెట్ తీసుకోవడంలో మిస్ అయిపోయావు, ఆ ట్రైన్ ఎక్కలేకపోయావు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంది. ఇప్పటికి ఆ టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిపోయిందో ఈ రోజు కూడా ఎవరు బీఆర్ఎస్ ఓట్లేయడానికి సిద్ధంగా లేరు. ఆ కుటుంబంలోనే కొట్లాట్లు. ఇప్పుడు అవే చూస్తున్నాం కదా, కవిత బయటకు వచ్చేసింది, మొత్తం అంతా అక్రమాలు జరిగినాయి అప్పుడు ప్రభుత్వంలో అని చెప్పి మా హరీష్ రావు గారే మొత్తం తినేసాడని చెప్తుంది. అంటే ఏంటి, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తినలేదని అర్థం? అంటే ఆటోమేటిక్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తినేసినట్టే కదా. ఆ ప్రభుత్వంలోనే జరిగింది, అవినీతి జరిగిందని ఆవిడే ఐడెంటిఫికేషన్ చేస్తుంది కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుకుని వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వీటి కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారని తెలిసిన పరిస్థితుల్లో గతంలో ఉన్న ఇమేజ్ కన్నా ఇప్పుడు బీఆర్ఎస్ ఇమేజ్ ఇంకా తగ్గిపోయింది. ఓ పక్కనేమో రేవంత్ రెడ్డి గారు నేను ఈడ్చితన్నా నా దగ్గర ఏం డబ్బులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళా వ్యాక్యూమ్ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులే చేస్తుంది ఇక్కడ తెలంగాణలో. గతంలో ఎలాగైతే ఆయన బండి సంజయ్ నోరు ముగించిందో ఇప్పుడు రాజాసింగ్ని పక్కన పెట్టేసి ఇంకా పెద్ద తప్పు చేసింది. నువ్వు ఏ హిందుత్వ ఎజెండాతో అయితే నేను ఉంటాను అని చెప్తున్నావో ఆ హిందుత్వ గురించి మాట్లాడిన వాళ్ళు నోర్లు ముగించేస్తావు. నువ్వు నిన్ను ఎలా నమ్మాలి? హైదరాబాద్లో తప్ప మిగతా చోట్లంతా నీకు ఇమేజ్ లేదు. మాట్లాడే 4 నాయకులు ఉంటే వాళ్ళు నోళ్లు ముగించేస్తావు. బయట నుంచి వచ్చిన నాయకులేమో నీ కోసం పనిచేయరు. ఎలాగా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉన్నా కూడా మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుందా భారతీయ జనతా పార్టీ అన్న సిచ్యువేషన్ మళ్ళీ ఉంది. అలాంటప్పుడు ఏంటి, మళ్ళీ రేవంత్ రెడ్డి అందుకే అంటాడు 10 years నేను ఇక్కడే అంటాడు. ఆయన యాక్షన్ చేసి మరి చూస్తాడు 10 years ఈ కుర్చీలోంచి కావాలని అంటాడు. ఎందుకు? అటు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అనేది పోయింది. ఎప్పుడైతే పోయిందో తెలంగాణ ప్రజల మైండ్ లోంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 పోయినాయి. భారతీయ జనతా పార్టీ స్వయం కృతాపరాధాలు. అందుకే నేనే ఆల్టర్నేట్, కాబట్టి నేను ఏం చేసినా నన్ను ఎవరు కదపలేరని చెప్పి ఆయన ధైర్యంగా ఉన్నాడు. కానీ ప్రజలు ఏ నిర్ణయిస్తారనేది రాబోయే చూద్దాం. సార్, ఇప్పుడు అక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి షర్మిల కుటుంబం నుంచి బహిష్కరించబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ నుండి కవితను బహిష్కరించారు. అంటే 2 పార్టీల నుంచి అక్కడ ఈ ఆడపిల్లలను కేవలం డబ్బుల కోసమే వాళ్ళు ఈ పార్టీల నుంచి బహిష్కరిస్తున్నారా? ఒక డబ్బు సంబంధాలు తప్పితే మానవ సంబంధాలు ఏం లేవంటారా? క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎప్పుడోనే పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు, మనుషుల మధ్య ఆర్థిక బంధాలు తప్ప మానవ సంబంధాలు పోయినాయని ఎప్పుడో చెప్పారు. దాన్ని ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉంటారు, ప్రత్యక్షంగా చూపిస్తున్నారు, ప్రాక్టికల్ గా మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. సో మీరేదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని నేనని చెప్పిన ఆవిడ చివరికి రివర్స్ అయ్యి ఇప్పుడు బూమరాంగ్ అయింది. ఆ బూమరాంగ్ నిసితే అది ఏమవుతుంది, మళ్ళీ వచ్చి మనకే తగులుతుంది. సో అలాగా ఆయన విసిరిన బాణం మళ్ళీ వచ్చి ఆయనకే తగిలింది. ఆయన ప్రభుత్వం పడిపోవాల్సిన పరిస్థితి. ఎందుకు? తల్లికే న్యాయం చేయలేనివాడు, చెల్లికే న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు? అసలు మహిళలుగా వాళ్ళ మీద కనీస గౌరవం లేనివాడు, సొంత ఇంట్లో మహిళల మీద గౌరవం లేనివాళ్ళు ఈ మహిళలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ఏం చేస్తాడు? ఎందుకు? ఆయన స్వయంగా ఆయన పార్టీ పరంగా ఉన్న సోషల్ మీడియాలోనే మనం మాటల్లో చెప్పలేని విధంగా అసలు చెల్లి మీద తల్లి మీద కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని ఆయన ఏ రోజు ఖండించలా. అంటే ఆయన ప్రోత్సహిస్తున్నట్టే అయింది కదా. సో ఇలాంటి వాడు సామాన్య మహిళలకి ఏం గౌరవం ఇస్తాడు అనేది ఎప్పుడైతే వచ్చిందో, మహిళలందరూ ఆయన ఏమనుకున్నాడు, మహిళలందరికీ నేను ఫ్రీగా డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు నాకు కూడా వేస్తారనుకున్నాడు. కానీ మహిళలు ఏం ఆలోచించారు, సొంత తల్లికి చెల్లికి ఏం చేయలేనాడు, మనకేం చేస్తాడు, ఈయన పనికిరాడు అనుకున్నారు. ఆ గుణపాఠం నేర్చుకున్నాకైనా ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలా? ఇక్కడ సేమ్ అదే, అక్కడ డబ్బు అధికారం, ఇక్కడ సేమ్ డబ్బు అధికారం, సేమ్ ఇక్కడ కూడా సొంత చెల్లికి అధికారం ఇవ్వడం ఇష్టం లేదు, డబ్బులు ఏదైతే సంపాదించారో దాంట్లో వాటా ఇవ్వడం ఇష్టం లేదు. అక్కడ చెల్లికి డబ్బుల్లో వాటా కావాలి, అధికారంలో వాటా కావాలి. ఇక్కడ చెల్లికి డబ్బుల్లో అధికారం కావాలి, అధికారంలో వాటా కావాలి, డబ్బుల్లో వాటా కావాలి. ప్రజా సమస్యల విషయంలో అక్కడ అన్నకి శ్రద్ధ లేదు, చెల్లికి శ్రద్ధ లేదు, అక్కడ తల్లికి శ్రద్ధ లేదు. ఇక్కడికి వచ్చేసరికి తండ్రికి కొడుక్కి
ఏమాత్రం శ్రద్ధ లేదు, కూతురికి అంతకన్నా శ్రద్ధ లేదు. వీళ్ళందరూ మాట్లాడుకుని వీళ్ళందరూ గొడవ అంతా ఏంటి? ఆస్తులు, అధికారాలు. ఇలాంటి వాళ్ళకి మనం అధికారం ఎందుకు ఇచ్చామా అని చెప్పి అక్కడ ఏపీలోనూ బాధపడుతున్నారు, తెలంగాణలోనూ బాధపడుతున్నారు. అందుకే అక్కడ పక్కన పెట్టేశారు, ఇక్కడ పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అక్కడ పక్కన పెడుతుంటే అక్కడ ఏమైంది? ఇప్పుడు మనవాడి దాకా వచ్చింది. ఇప్పుడు షర్మిల గారు ఏం చేస్తుంది? కొడుకును వేసుకొని తిరుగుతుంది. రాజారెడ్డి అంటుంది. ఇప్పుడు రాజారెడ్డి వచ్చేస్తున్నాడు రాజకీయాల్లోకి. రాజారెడ్డే రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసుడు అని చెప్తున్నాడు. అంటే అండి రాజశేఖర్ రెడ్డికి అసలైన వారసుడు జగన్ కాదు అని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ జగన్ గారు ఏమైనా అధికారంలోకి వస్తాడా అనుకున్నా అదే జగన్మోహన్ రెడ్డి మీద రేపు అదే రాజారెడ్డి మేనల్లుడు పోటీ చేస్తే ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు. కృష్ణుడు కంసుడు కథలు చెప్పుకుంటున్నారు. అక్కడ పర్సనల్ గా, ఇక్కడేమో రాజకీయంగా ఇక్కడ మేనమావకి ఎండ్ కార్డు రాజారెడ్డి వేస్తాడా అంటే మేనల్లుడు వేస్తాడా అనేది ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అక్కడ మనకి మనం పురాణాల్లోకి వెళ్తే తల్లికి జరిగిన అవమానాన్ని మేనల్లుడు వచ్చి తీర్చుకున్నాడు కృష్ణుడు. కంసుని సంహరించినట్లుగా ఇక్కడ కూడా తల్లికి జరిగిన అవమానాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు మేనల్లుడు వస్తున్నాడు. తల్లికి జరిగిన అవమానాన్ని తీర్చుకోవడానికి ఆ కొడుకు మేనల్లుడు రూపంలో వస్తున్నాడు. ఇది ఎండ్ కార్డ్ వేస్తాడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా భవిష్యత్తు ఏమైనా కనబడుతుందా? రేపు పొద్దున కేసులకి ఏంటి పరిస్థితి తెలియని పరిస్థితి అయిపోయింది. ఆ కేసులు ఏమాత్రం ముందుకు వచ్చినా భవిష్యత్తు లేదు. ఈ మేనల్లుడు రూపంలో థ్రెట్ వచ్చినా రాజకీయంగా భవిష్యత్తు లేదు. అందుకనే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు సర్దుకుంటున్నారు. వైసీపీలో నుంచి ఒక్కొక్కళ్ళు సర్దుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు మంచి ముహూర్తం కోసం చూసుకుని ఆ ఒక్క పని అయితే ఆయన లెక్కల కేసులోనా లేదంటే ఇంకో కేసులోనా లేదా పాత కేసుల్లోనా ఏదో రకంగా అలా వెళ్తే ఇలా మనం బయటికి వెళ్ళిపోదామని చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు చెల్లి బయటకు వచ్చింది. రేసింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో చెల్లి ఇంకా బండారాలు బయట పెట్టలా. ఇంకా ఇప్పుడు హరీష్ రావు గారి వరకు మాత్రమే పరిమితమై ఉంది. ఎలక్షన్లు వచ్చేసరికి అన్ని బయటకు వస్తే, కుటుంబ రహస్యాలు కూడా బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్. అసలే ఏదో అంటారు సామెత, ఏదో నెత్తి మీద తాడికాయ పడినట్టు అని. ఇప్పుడు ఈ పరిస్థితి అసలే తెలంగాణ సెంటిమెంట్ పోయే, అధికారం పోయే. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవహారాల వల్ల ఇప్పుడు ఈ కూతురే రివర్స్ అయిపోయాయి. రేపొద్దున కుటుంబంలో లోకలు కూడా బయటకు వస్తే కాస్త పోటీ ఇద్దాం అనుకున్నా కూడా ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వలేని పరిస్థితికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతుంది. రెండోసారి కూడా అదే పరిస్థితి. ఆ పార్టీ కూడా పూర్తిగా కనుమరుగు అయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ నేను అసలు రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా ఉండను అని కేసీఆర్ గారు విసుకొచ్చి ఆయన ఒక మాట అన్నా కూడా అప్పటితో ఈ బీఆర్ఎస్ అనే చరిత్ర ముగిసిపోతుంది. ఇంకో 3 ముక్కలు అయిపోయే అవకాశం ఉంది. ఆయన ఉన్నాడు, ఆ ఫోటో ఆయన మనిషి అక్కడ కనపడినంత సేపే ఆ పార్టీకైనా కూడా ఫ్యూచర్ తప్ప, ఫ్యూచర్ అంటే అది కూడా కనిపించట్లేదు. కనీసం రాజకీయాల్లో మేము ఉన్నాం అనిపించుకోవడానికి. ఆయన రాజకీయాల్లోంచి తప్పుకున్న మరుక్షణం ఇప్పుడు 2 ముక్కలు అయింది. ఇంకొక 2 ముక్కలు కూడా ఖచ్చితంగా రాబోయే రోజులు అవుతుంది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ షర్మిల, ఇక్కడ కవిత, ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఎవరికైనా ఆడపిల్లకి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత భర్త పుట్టింటి పేరునే వారు మనకు సర్నేమ్గా తీసుకుంటారు. అక్కడ షర్మిల కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ కవిత కూడా కల్వకుంట్లానే కంటిన్యూ చేస్తుంది. మరి ఇప్పుడు అక్కడ షర్మిల వారసుని తీసుకొస్తున్న ఈయననే అసలైన వైఎస్ వారసుడు అనడానికి కారణం ఏంటి? అయితే ఆయన ఇంటి పేరు, తండ్రి ఇంటి పేరు కొడుకుకి ఎలా వర్తిస్తుంది? ఈమె తండ్రి ఇంటి పేరు కొడుకుకి ఎలా వర్తిస్తుంది? సో అతను అనిల్ కుమార్ బ్రాహ్మణ్, మరి ఇతను రెడ్డి ఎలా అవుతాడు? రాజరెడ్డి ఎలా అవుతాడు? అంటే రాజకీయం కోసం, అధికారం కోసం ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇందిరాగాంధీ గారి దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఎవరిని చేసుకుంది? ఒక ముస్లిం వ్యక్తిని చేసుకుంది. కానీ ఏమైంది? నెహ్రూ కాస్త ఇందిరా ఖాన్ అవ్వాల్సింది ఇందిరా గాంధీ అయిపోయింది మధ్యలో. అటు నెహ్రూ పోయే,
ఇటు కానుబోయే మధ్యలో గాంధీ గారి పేరు తీసుకొచ్చి వాడుకున్నారు, రాజకీయంగా అవసరం కోసం వాడుకుని. ఆ కుటుంబం ఎన్నో మారింది. ముస్లింలు చేసుకున్నారు, క్రిస్టియన్లు చేసుకున్నారు, ఇంకెవరెవరినో చేసుకున్నారు. అసలు వాళ్ళు ఏంటో వాళ్ళకే తెలియని పరిస్థితి. కానీ గాంధీ మాత్రం కొనసాగుతుంది. ఎట్లా అవుతుందంటే అదే విచిత్రం ఈ దేశంలో. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఆ ఆదర్శాన్ని తీసుకుని రాజకీయ అవసరం కోసం ఇప్పుడు షర్మిల గారు యాక్చువల్గా వైఎస్ గారి పేరుని వాడుకుంటుంది. వైఎస్ వారసుడని కూడా చెప్పేస్తుంది నాకు. యాక్చువల్గా వీరి తండ్రి బ్రాహ్మడు, మరి ఈయన శర్మ గారు అవ్వాలి. అనిల్ కుమార్ బ్రాహ్మడు అండ్ పాస్టర్ ప్లస్ అవి రెండు కాకుండా ఇటు వచ్చేసి మళ్ళీ రాజారెడ్డి. ఇప్పుడు రెడ్డి అవుతాం. రెడ్డి అంటే ఏంటి? రెడ్డి అనేది హిందూ క్యాస్ట్. ఆవిడ మళ్ళీ ఏం చెప్తుంది? నేను పక్కా క్రిస్టియన్ అని ఆవిడ కూడా అనౌన్స్ చేస్తుంది. పక్కా క్రిస్టియన్ అన్నప్పుడు క్రిస్టియన్స్ లో రెడ్లు ఉంటారా? ఉండరు. మరి ఎట్లా వచ్చింది? క్రిస్టియన్ గా నువ్వు చెప్పుకుంటే నీ కొడుకు రెడ్డి అనిపించుకోవడానికి అవకాశం లేదు. అది హిందూ క్యాస్ట్. పోనీ నీ కొడుకు హిందూనే అనుకుందాం అనుకున్నా, హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి పేరు రావాలి. తండ్రి పేరు రావాలంటే శర్మ అవ్వాలి, రాజా శర్మ అవ్వాలి. రాజా రెడ్డి అయిపోయాడు అని. దాన్ని మన వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏంటంటే మన ప్రజలు కూడా నమ్మేస్తున్నారు. అలవాటు పడిపోయాం మనం, మోసం చేయించుకోవడానికి అలవాటు పడిపోయాం. ఇక్కడ కూడా అంతే. కల్వకుంట్ల కవిత, ఈవిడ కూడా కల్వకుంట్ల కవిత ఎట్ట అయింది? వాళ్ళ ఇంటి పేరు ఏదో, మా భర్త ఇంటి పేరు ఏదో ఉందో అది అవ్వాలి. ఆయన అనిల్ కుమార్, ఇక్కడ ఈయన అనిల్ కుమార్, ఇద్దరు పేర్లు అనిల్ కుమార్. అక్కడ ఆయన అనిల్ శర్మ కాదు, ఇప్పుడు ఆయన పాస్టర్ అనిల్ ఏదో ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఈయన అనిల్, ఈ అనిల్ గారు ఈయన ఏంటో ఈయన ఇంటి పేరు ఆవిడ ఇంటికి రావాలి, కానీ కల్వకుంట్ల కవిత అని చెప్పుకుంటుంది. ఎందుకంటే అది లేకపోతే ఈవిడికి ఫుడ్ లేదు, రాజకీయంగా ఫుడ్ లేదు, రాజకీయంగా భవిష్యత్తు లేదు. ఆ రాజకీయ భవిష్యత్తు కోసం తండ్రి వారసత్వాన్ని నాయదే అని చెప్పుకోవడం కోసం అలా చెప్పుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆవిడ కొడుకుని తీసుకొచ్చి ఆవిడ కూడా ఈయనే అసలు వారసుడు అని చెప్తుంది. ఇవన్నీ జరుగుతాయి. అంటే రాజకీయ కుటుంబాల వాళ్ళు రాజకీయం కోసం ఏ విధంగా ప్రజల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోబోబట్టే తరతరాలుగా మనం గాంధీ కుటుంబం అని చెప్పి భ్రమపడి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసాం, రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేసాం, తర్వాత వాళ్ళని కూడా ప్రధానమంత్రి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎవరో ఏంటో మతాలు కూడా, రకరకాల మతాలు మారిపోయిన వాళ్ళని కూడా, వాళ్ళు ఏంటో కూడా అర్థం కాకపోయినా వాళ్ళని గాంధీలని నమ్మేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళని నమ్ముతున్నాం. ఇప్పుడు అదే పని తెలుగు వాళ్ళని కూడా రెండు కుటుంబాలు అలా వెర్రివేదాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, అందులో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అందుకే ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలి. నువ్వు ఎలా అవుతావు? నువ్వు హిందువు అయితే ఇది. ఇక్కడ షర్మిల గారిని అడగాలి, నువ్వు హిందువు అయితే ఆయన శర్మ అవ్వాలి, రెడ్డి ఎలా అవుతారు? నువ్వు క్రిస్టియన్ అయితే అసలు రెండు రావు, శర్మ రాదు, రెడ్డి రాదు, ఇంకోటేదో పెట్టుకో. అలా కాకుండా జోసెఫ్ లో ఏదో అవన్నీ కాకుండా ఎందుకు మోసం చేస్తున్నావు అని అడగాలి. మీడియా అన్నాను అడుగుతుందా? మీడియా కూడా అడగట్లేదు. మీడియా కూడా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయింది. అలాగే ఇక్కడ కవిత గారిని అడగాలి, ఎలాగ నువ్వు అసలు మీడియాని నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రశ్నించాలి కదా. మా రాజారెడ్డి వస్తున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడంగా ఎట్లా వారసుడు అవుతాడమ్మా అని క్వశ్చన్ అడగాలిగా. ఆ క్వశ్చన్ ఎవరు అడగట్లా. ఆవిడ హ్యాపీగా నవ్వేస్తుంది, పక్క వాళ్ళందరూ హ్యాపీగా జిందాబాదులు కొట్టేస్తున్నారు. దాన్ని జూమ్ 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 చేసి చూపిస్తున్నారు మీడియాలో. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు కూడా అదే, నేనే వారసురాలని అని చెప్పుకునే ప్రయత్నం వాడు చేస్తుంది. నువ్వు అట్ట అసలు ఎట్లా వారసురాలు అవుతావు అమ్మా? నువ్వు ఎవరు అడగట్లా. నీకు కల్వకుంట్ల కవిత ఏంటి అసలు? నువ్వు ఎట్లా నువ్వు కల్వకుంట్ల కవిత అయ్యావని అడగట్లా. ప్రశ్నించే తత్వం ప్రజల్లోనూ పోయింది, మీడియాలోనూ పోయింది. అందువల్ల ప్రజలను రిప్రజెంటేట్ చేయాల్సిన మీడియా ఆ బాధ్యతను నిర్వహించకపోవడం వల్ల, ఎవరూ ప్రశ్నించకపోవడం వల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ గారు, మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్, కాశ్మీర్లో పహల్గామాలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. దాని పట్ల మన మోడీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. దాంట్లో అంటే ఇప్పుడు అది న్యాయం జరిగిందంటారా? అంటే వాళ్ళు ఎవరైతే మనల్ని ఇక్కడ హిందువులని అడిగి మరీ అందరినీ చంపివేయడము, వారి భర్తలందరినీ కోల్పోవడము, అది చాలా అమానుష్యంగా అనిపించింది. దానికి మోడీ గారు చేసింది సరిపోయిందంటారా? ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా చేస్తే బాగుండంటారా?
పాకిస్తాన్కి ఒక గుణపాఠం. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాం. అది పాకిస్తాన్ నుంచి వచ్చిన దుర్మార్గులు మీరు హిందువులా ముస్లింలా అని అడిగి చంపడం కాదండి, టెస్ట్ చేసి మరి చూసి మరీ చంపారు. మగవాళ్ళని జిప్పులు తీయమని చెప్పి చూసి మరీ చంపారు. మీరు హిందువులా క్రిస్టియన్సా అని చూసి, ముస్లింలా అని చూసి మరి. అంటే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారో చూసారు మీరు. అంటే ఇప్పటిదాకా టెర్రరిస్టులు అనేవాళ్ళు విచక్షణారహితంగా వాళ్ళు పనిచేస్తారు, వాడు హిందువా ముస్లిమా ఇవన్నీ చూడరు అని చాలామంది మాట్లాడేవాళ్ళు. టెర్రరిస్ట్ అంటే వాడి మైండ్ సెట్ అలా ఉంటుంది, ఎవడైనా చంపేస్తాడు అని మాట్లాడేవాడు. టెర్రరిజానికి మతం లేదు అని చెప్పి ముస్లిం నాయకులు మాట్లాడారు, హిందూ నాయకులుగా ఉన్న సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో సెక్యులర్లు మాట్లాడారు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ మొన్న పెహల్గాం సంఘటనలో ఏం చేశారంటే ఖచ్చితంగా టెర్రరిజానికి మతం ఉన్నది, ఒక మతం కోసమే మనం పనిచేస్తాం, ఇంకో మతానికి వ్యతిరేకంగా పనిచేస్తాం, హిందూ ధర్మాన్ని మేము చంపడానికి మాత్రమే మా టెర్రరిజం, మా జిహాద్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళు హిందువుల మగవాళ్ళ జిప్పులు లాగితే ఏం జరుగుతుందని చూశారు. ఏం జరిగింది అంటే హిందూ మగవాళ్ళ జిప్పులు మీరు ఊడదీసి చూద్దాము అనుకుంటే బ్రహ్మోస్ క్షిపణులు వచ్చి పాకిస్తాన్ మీద పడతాయి అని చెప్పి మోడీ గారు ప్రూవ్ చేశారు. తమాషాలు కాదు, హిందూ మగవాళ్ళ జిప్పులు లాగడం అంటే తమాషాలు కాదు అని చెప్పి ప్రూవ్ చేశారు. హిందూ ఆడపిల్ల సింధూరాన్ని మీరు తుడిచేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి ప్రూవ్ చేశారు. దేనికోసమైతే ఆయన ఎన్నుకున్నారో మోడీ గారిని దానికి 100% న్యాయం చేశారు. ఛాలెంజ్ చేశారు అక్కడ, మీరు నన్ను కూడా చంపేయండి అని చెప్పి భర్త చనిపోయిన స్త్రీ అడిగితే నేను నిన్ను చంపను, వెళ్ళి మోడీకి చెప్పుకో, నీ భర్తని ఇలా చెక్ చేసి మరీ చంపా అని చెప్పి నీ మోడీకి చెప్పుకో, ఏం చేస్తాడో ఆయన చేసుకుంటాడు అన్నాడు. అంటే మోడీకి చెబితే ఏం జరుగుతుంది అనేది వాడికి తెలియలే. మోడీకి చెబితే పాకిస్తానే రూపు మారిపోతుందని చెప్పి విషయం వాడికి తెలియలే. వెళ్ళిపోయి మోడీకి చెప్పుకో అంటే ఆవిడ మోడీకే వెళ్ళి చెప్పుకుంది. మోడీకి చెప్పుకుంటే ఆయన ఏదైతే నరనరాన ఆయన జీర్ణించుకున్నదో హిందూ ధర్మం కోసం నిలబడమని చెప్పింది. ఏ ధర్మం కూడా నువ్వు ధర్మం కోసం నిలబడమని చెప్పదు. నా దేవుణ్ణి నమ్ముకో, నా దేవుణ్ణి నమ్మడాన్ని చంపే అని చెప్తుంది. ఒక్క హిందూ ధర్మం మాత్రమే ధర్మం కోసం నమ్ముకో, ధర్మం కోసం బ్రతుకు, పక్కవాడిని చక్కగా చూసుకో అని చెప్తుంది. కానీ ఎప్పుడైతే ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తే వాడిని వేసేయి అని చెప్పి కూడా హిందూ ధర్మం చెప్పింది. మీకు భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు, ఎవరిని చంపాలి ఫస్ట్ అంటే భీష్మాచార్యుని చంపే అని చెప్పాడు ఆయన. అదేంటి కృష్ణ నువ్వు అలా చెప్తావు, భీష్మాచార్యుడు అంటే ఎవరు అసలు? ప్రపంచంలోనే ఆయన చంపగలిగిన వాడు లేడు, స్వయంగా ఆయన మరణాన్ని ఆయన నిర్ణయించుకోవాల్సిన గెలిగిన కెపాసిటీ ఉన్నవాడు, మా అందరికీ కురువంశానికి ఆయనే కురువృద్ధుడు, పితామహుడు, ఆయన నేను ఎలా చంపుతాను, ఎందుకు చంపమంటున్నావు అంటే అధర్మం జరుగుతున్న దగ్గర మౌనంగా ఉండడం అనేది అతిపెద్ద తప్పు. మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎవడైతే అధర్మం జరుగుతోందని తెలిసి ఆ అధర్మాన్ని నేను ఆపగలిగిన కెపాసిటీలో నేనుండి మౌనంగా ఉండడం వల్ల అందరికన్నా పెద్ద తప్పు భీష్మాచార్యుడు చేశాడు, అందువల్ల నీ తాత అయినా సరే ముందు చంపే అని చెప్పాడు. అది ధర్మం. అదే ధర్మాన్ని ఇప్పుడు మోడీ గారు అనుసరించి చూపించాడు. మోడీ గారు అక్కడ అత్యాచారం జరిగింది, ఇప్పుడు దానికి న్యాయం చేయగలిగిన పొజిషన్లో మోడీ గారు ఉన్నారు. అప్పుడు మౌనంగా ఉండడానికి అవకాశమే లేదు. ధర్మం నువ్వు మౌనంగా ఉంటే నువ్వు కూడా శిక్షార్హుడు అని చెప్తోంది. ఆ పరిస్థితి తెచ్చుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. భీష్ముడు ఏది తప్పు చేశాడో ఆ తప్పు చేయడం మోడీ గారికి ఇష్టం లేదు. అందువల్ల ఆయన ఏ కెపాసిటీలో ఉన్నాడో ధర్మం చేయగలిగిన కెపాసిటీలో ఉన్నాడు కాబట్టి ఆ అధర్మానికి వ్యతిరేకంగా ధర్మ సంస్థాపనార్థ సంభవామి యుగేగా అన్నట్టు ఈ అధర్మం జరిగిన సందర్భంలో ఆయన ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ధర్మానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేశాడు. మన ఖచ్చితంగా చెప్తాం అహింస పరమో ధర్మ అని ఎలాగైతే చెప్తోందో దాన్నే నిన్నటిదాకా నమ్ముకున్న మోడీ గారు దానికి తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకొక వర్డ్ ఉంది,
అది చాలామంది చెప్పరు, స్వామీజీలు చెప్పరు, ప్రవచనకర్తలు చెప్పరు. ధర్మహింస తథైవచ అంటే ధర్మం కోసం చేసే హింస, ధర్మం కోసం చేసే యుద్ధం, అది తథైవచ, అది జరగాల్సిందే, అది చాలా కరెక్ట్ అని చెప్తుంది. అది ధర్మం. ఆ యుద్ధం, ధర్మయుద్ధాన్ని ఆయన చేశాడు, ధర్మహింస చేశాడు. పాకిస్తాన్ మీద యుద్ధం చేయలే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల మీద చేశాడు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేశాడు. ఆయన ఎంత సూక్ష్మంగా ధర్మాన్ని ఆచరించాడు అనేది మనం చూడాలి. అందుకే ప్రపంచం కూడా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. ఈవెన్ అమెరికా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి, అందరూ శభాష్ అనాల్సిన పరిస్థితి. ఎక్కడ ఒక్క సామాన్య పాకిస్తాన్ పౌరుడికి అన్యాయం జరగకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే చేసి ఎవరైతే ఆ ధర్మానికి పాల్పడ్డారో వాళ్ళనే శిక్షించాడు తప్ప అధర్మానికి పాల్పడి మామూలు సామాన్యుల మీద ఆయన ఏమాత్రం చర్యలు అంటే ఆయన ఏ స్థాయిలో చేశాడు, ధర్మాన్ని ఏ విధంగా అనుసరించాడు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఆయన అదే చేస్తాడు. అధర్మానికి మళ్ళీ ఇంకోసారి పాకిస్తాన్ పాల్పడితే ఇలాంటి బ్రహ్మోసులు 100 బ్రహ్మోసులు వేస్తాడు. ఒక బ్రహ్మోసు వేస్తేనే దిక్కు మొక్కు లేకుండా ఎయిర్పోర్ట్లు, ఎయిర్ బేస్లు అన్నీ ఎగిరిపోయినాయి. ఇంకొకసారి కూడా మళ్ళీ ఆ ధైర్యాన్ని చేస్తే ఈసారి చేసే ఏదైతే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని కూడా చెప్పారు. మళ్ళీ 2వ విడత ఆపరేషన్ సింధూర్ని కనుక మనం కంటిన్యూ చేయాల్సి వస్తే పాకిస్తాన్లో ఈసారి లాహోర్ అనేదే కనబడదు, లాహోర్ పోర్ట్ అనేది కనబడదు. మొన్న ఎయిర్ స్ట్రిప్పులు మాత్రమే పోయినాయి, ఏరోడ్రోములు మాత్రమే పోయినాయి. ఈసారి లాహోర్ పోర్ట్తో సహా, ఇస్లామాబాద్తో సహా మొత్తం అన్నీ ఎగిరిపోతాయి. ఆ స్థాయిలో మనం స్వయంగా ఆయుధ సంపత్తిని కూడా పెంచుకుంటున్నాం, స్వయం సమృద్ధం అవుతున్నాం. ఈరోజు అమెరికా వాడు నీ మీద నేను ట్యాక్స్లు వేస్తా ఉన్నా సరే డోంట్ కేర్, మేము ఎలా నిర్ణయించుకున్నామో అలాగే బతుకుతాం, మేము ఎలా నిర్ణయించుకున్నామో మేము అలాగే పరిపాలన చేస్తామని చెప్పగలిగిన స్థాయికి ఈరోజు ఇండియా వచ్చింది. నిన్నటిదాకా వేరే దేశాల నుంచి ఆయుధాలని మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఈరోజు వేరే దేశాలకి మనం ఆయుధాలని ఎగుమతి చేస్తున్నాం. మన బ్రహ్మోస్ని రావడానికి మొత్తం ప్రపంచం అంతా తహతలాడుతుంది. ఆ స్థాయిలో మనం ఉన్నాం. అంటే బ్రహ్మోస్ అంటే ఈరోజు మొత్తం ప్రపంచం అంతా గడగడగడలాడే పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ ఇంకోసారి అలాంటి పని కనుక పొరపాటున చేస్తే ఈసారి దిక్కు ముక్కు లేని పరిస్థితి అవుతుంది. ఆల్రెడీ నీళ్ళు ఆపేసాం, బుద్ధి చెప్పాం. ఎంతకు కూడా బుద్ధి రాకపోతే కనుక పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉందని మనం ప్రూవ్ చేసాం. ప్రూఫ్ అయిపోయిందండి. ఎందుకంటే విత్ ఇన్ వీక్లోనే మొత్తం కొలాప్స్ అయిపోయిందంటే ఒక్కసారి మన క్షిపణిలు వదిలేస్తే మీరు అన్నట్లుగా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది అసలు ఎక్కడా కనిపించదు. అందుకు మనం మోడీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చి ఇక్కడ మాకు మీ విలువైన సమాచారం అటు ఏపీ అలాగే ఇటు తెలంగాణ అండ్ ఓవరాల్గా మన భారతదేశం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇదంతా కూడా పబ్లిక్లోకి వెళ్ళి అందరిలో ఒక ఇన్స్పైర్, ఇప్పుడు మనం ఏదైతే టారిఫ్ల కోసం భయపడుతున్నామో అది కాకుండా మన దేశాన్ని మనం స్వయం ఉత్పత్తి పెంచుకున్నట్లయితే తప్పకుండా మోడీ గారి కళ నెరవేరుతుంది. మనం విదేశాలపైన ఆధారపడకుండా కూడా బ్రతకడానికి చాలా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో చూశారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అలాగే ఫాలో చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన సమాచారాన్ని ఇస్తూ వీటీవీ అనేది ముందుకెళ్తోంది. తప్పకుండా ఇలాంటి ఛానల్స్ని మనందరం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వాళ్ళు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడల్లా, వీ ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా వస్తుంటుంది. మీరు తెలుసుకోవచ్చు, ఎక్కడ ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వకుండా. సో అందరూ కంపల్సరీగా వీటీవీలో వస్తున్న వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ 2 చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి వీటీవీ వీడియోలు వెళ్తాయి, ఎక్కువ మంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోగలుగుతారు. సో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రమే కాకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. వీటీవీని అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.